రాజేశ్వర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నుంచి పాయల్ శంకర్ గారు, ఏఐఎంఐఎం నుంచి శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ గారు, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు గారు వివిధ అంశాలను ప్రస్తావిస్తూ వారు మాట్లాడినారు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే ఈ చర్చలో పాల్గొంటూ ప్రధానంగా అధ్యక్ష, ఈ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియకు మీరు సజీవ సాక్షి. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క భాగస్వామ్యము ఇవన్నీ మనం కళ్ళారా చూసి మంత్రివర్యులుగా, ఎంపీపీగా ఉద్యమం జరుగుతున్న సందర్భంలో ప్రజలతో కలిసి మీరు, మనము అందరం ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు చేసిన ప్రయత్నం అంతా మీకు ఇంకా గుర్తుండే ఉంటుంది. మాకందరికీ కళ్ళ ముందు ఇంకా కదులుతూనే ఉంది. తెలంగాణ భౌగోళిక రాష్ట్రం మాత్రమే కాదు అధ్యక్ష, 4 కోట్ల ప్రజల భావోద్వేగం తెలంగాణ రాష్ట్రం అంటే. మనందరికీ రాష్ట్రం ఒక ఎమోషన్. తెలంగాణ చరిత్ర లోతుల్లోకి వెళ్ళి చూస్తే అడుగడుగున ఉద్వేగం, గుండె బరువెక్కే సందర్భాలు, సంఘటనలే ఉంటాయి. ఇలాంటి సంఘటన సుదీర్ఘ పోరాటం, వందలాది ప్రాణ త్యాగాలు, విద్యార్థులు ఫనంగా పెట్టిన జీవితాలు తెలంగాణలో తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో మనకు కనిపిస్తాయి. ఏది ఏమైనా జూన్ 2, 2014 ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఈ రాష్ట్ర ఆవిర్భావము, గొప్ప ఆశయాలు, అద్భుతమైన కళలతో 4 కోట్ల ప్రజలు తమ జీవితంలో ఒక కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టినారు అధ్యక్ష. ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో ఆలోచనలతో 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో కన్న కళలను నిజం చేసుకోవాలన్న ఆలోచనతో, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని, బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ వర్గాలు, మహిళలు తమకు రక్షణ ఉంటుందని, తమ జీవితాలలో వెలుగు వస్తుందని, తాము ఆశించిన, తాము సాధించుకున్న తెలంగాణలో తమ కళలు నెరవేరుతాయని ఆకాంక్షించారు అధ్యక్ష. 9.5 సంవత్సరాల తర్వాత ఈరోజు ఈ సభలో మనందరం మళ్ళీ తెలంగాణ నేపథ్యాన్ని, 9.5 సంవత్సరాల గత పాలనలో జరిగిన అంశాలను ప్రస్తావించుకుంటూ ఇంకా కూడా ఆనాటి విధ్వంసకరమైన పరిస్థితులు, ఆధిపత్యం చెలాయించడం, పోలీసులను పెట్టి అణిచివేయడం, ప్రభుత్వం మారినా మన జీవితాలలో మార్పు వచ్చినా ఇంకా భయం మనల్ని వెంటాడుతూనే ఉంది అధ్యక్ష. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే, ప్రజలు వ్యక్తులకు, కుటుంబాలకు వ్యతిరేకంగా స్పష్టమైన తీర్పునిచ్చి మీ విధానాలను, మీ ఆలోచనలను, మీ విధ్వంసకరమైన ధోరణిని మేము తిరస్కరించినము. కాబట్టి మీలో మార్పు రావాలి, అందుకే మీ అధికారాన్ని మార్చినాము. ప్రధాన ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చాలని ప్రధాన ప్రతిపక్ష హోదా వారికి ఇచ్చి ప్రజలు ఇంకొక అవకాశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు. దురదృష్టవశాత్తు గవర్నర్ గారి ప్రసంగం రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హాజరు కాలేదు. ఈరోజు ఈ చర్చలో అయిన వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవము, పరిపాలనలో వారికి అనుభవం ఉన్నది, 80,000 పుస్తకాలు చదివిన తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే అతి గొప్ప మేధావిని అని వారు పదే వారు ప్రస్తావిస్తుంటారు. ఆ మేధావితనం ఈ 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క అభ్యున్నతి కోసం వారు ఉపయోగించి ఈ సభలో మా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సహేతుకంగా విశ్లేషించి, ప్రస్తావించి, ఏమైనా సలహాలు, సూచనలు ఇచ్చి ఈ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ప్రజలకు ఇబ్బంది కలిగే అంశాలు ఏమైనా ఉంటే వాటిని సవరించి వారు సూచన చేస్తే వారి సూచనలు తీసుకొని ప్రతిపక్షాన్ని, ప్రతిపక్ష నాయకుడిని గౌరవించి
మా ప్రభుత్వము ప్రజాపాలన అందించాలన్న ఆలోచనతో సభలోకి వచ్చినాం అధ్యక్ష. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్న అధ్యక్ష. మనల్ని అందరినీ ప్రజలు ఎన్నుకొని ఒకరిని పాలకపక్షంగా ఇంకొకరిని ప్రతిపక్షంగా మిగతా పార్టీలను కూడా ఆయా వర్గాల యొక్క గళాన్ని బాధను వినిపించడానికి ఈ సభలోకి పంపించినప్పుడు మన యొక్క పాత్రలను బాధ్యతాయుతంగా నెరవేర్చాల్సిన అవసరం ఉన్నది. భవిష్యత్తులోనైనా ఆ దిశగా ఈ సభలో ప్రతిపక్ష నాయకుడు అడుగుడు వేయాలని నేను కోరుకుంటున్నాను, భావిస్తున్నాను అధ్యక్ష. ఏది ఏమైనా అధ్యక్ష, మేము ఈ రోజుకి దాదాపుగా డిసెంబర్ 7 నుంచి ఫిబ్రవరి 7 తారీఖు వరకు 60 రోజులు పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనం ఫిబ్రవరి నెలలో 9 తారీఖు రోజు, డిసెంబర్ 9 రోజు మేము ఏదైతే నిర్ణయాలు కొన్ని ఇదే అసెంబ్లీలో అమలు చేసినాం. అందులో ప్రధానంగా ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యము, బాధతోని ఆసుపత్రులలో ఆర్థిక భారం ఎక్కువై వైద్యం అందక చాలామంది పేదలు చనిపోతుంటే రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయడం జరిగింది. ఈ రోజుకు సరిగ్గా పథకాలు అమలు చేసి 2 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో ఈ పథకాలు అమలు చేయడానికి సహకరించిన నా మంత్రివర్గ సహచరులకు, మా శాసనసభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, గతంలో జరిగిన చాలా లోపభూష్టమైన నిర్ణయాలు ఉన్నాయి. వాటిని సవరించుకుంటూనే వాటిని సరైన దిశగా తీసుకువెళుతూ ప్రజలకు ఒక మంచి పరిపాలన అందించాలని అహర్నిశలు ప్రతి నిమిషము మా ప్రయత్నం మేము చేస్తున్నాం అధ్యక్ష. ఇందులో భాగంగానే మొన్న జరిగిన క్యాబినెట్లో లేదా గవర్నర్ గారి ప్రసంగంలో కొన్ని ప్రధానమైన అంశాలను మేము పొందుపరచడం జరిగింది. నేను చూసిన డాక్టర్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ప్రభుత్వం తీసుకున్న కొన్ని మంచి పనులను వారు అభినందిస్తారేమో అని, అదేవిధంగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలలో ఏమైనా ఒకవేళ వాళ్ళ దృష్టిలో సవరించుకోవాల్సిన సూచనలు ఏమైనా ఉంటే వారు సూచన చేస్తారేమో అని నేను ఆసక్తిగా విన్నా అధ్యక్ష. కానీ వారు ఆ దిశగా మాట్లాడుతున్నట్టుగా లేదు. వాళ్ళ నాయకుడిని ఒప్పించడానికో మెప్పించడానికో మా మీద దాడి చేసినట్టుగానే వారు మాట్లాడుతున్నారు. పర్వాలేదు, వారు అదే వాళ్ళ విధానం అయితే ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అధ్యక్ష. అందుకే అధ్యక్ష, ఈ సందర్భంగా మీ ద్వారా 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందు కొన్ని అంశాలను నేను ప్రస్తావించదలుచుకున్నా. మా మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాల మీద ప్రధానంగా తెలంగాణ ఉద్యమం సందర్భంగా ఏ వీధుల్లో చూసినా, ఏ వాహనం చూసినా చాలామంది ఉద్యమకారుల గుండెల మీద కూడా టీజీ అని పచ్చబొట్టు పొడిపించుకున్న సందర్భాలు, ఉదంతాలు మనం చాలా చూసినాం. బండ్ల మీద రాసుకోవడమే కాదు, ఆనాడు ఏపీ అని ఉంటే ఏపీ వద్దు, టీజీ ఉండాలి, టీజీ కావాలి అని బండ్ల మీద టీజీ రాసుకోవడమే కాదు, గుండెల మీద కూడా పచ్చబొడిపించుకున్న సందర్భాలు, తమ రక్తాన్ని చిందించి ఆ రక్తంతో గోడల మీద రాతలు రాసిన యువకులు టీజీ అని రాసుకున్నారు అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత టీజీ అని వాళ్ళు నోటిఫై చేస్తే జూన్ 2, 2014 నాడు రాష్ట్రం ఏర్పడ్డ మొదటి రోజే ప్రమాణ స్వీకారం చేసిన ప్రభుత్వం టీజీ బదులు టీఎస్ అని చెప్పి వారి రాజకీయ పార్టీకి నకలుగా టీజీని టీఎస్గా మార్చి ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. అందుకే మేము జరిగిన తప్పిదాన్ని సవరిస్తూ ఈ రాష్ట్రం టీఎస్ కాదు, తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా టీజీ ఉండాలి, తెలంగాణ ప్రజల యొక్క ఆత్మగౌరవం, త్యాగాలు ప్రతిఫలించాలి అన్న ఆలోచనతోని మా ప్రభుత్వం, మా మంత్రివర్గం టీఎస్ను టీజీగా మార్చింది. టీజీగా మార్చినందుకు స్వాగతిస్తారనుకున్న ఆ వైపు నుంచి ప్రభుత్వాన్ని అభినందిస్తారనుకున్న అధ్యక్ష. కానీ అది నిరాశనే కలిగించింది. అయినా మేమేం అధైర్యపడాలన్న ఆలోచనలో లేము, మేము ముందుకు వెళ్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అధికారిక చిహ్నం ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ దేశంలో అయినా, ఈ ప్రపంచంలో
రాచరిక వ్యవస్థను కాదని ప్రజాస్వామిక పాలన ఉండాలని వేలాది లక్షలాది మంది పోరాట యోధులై యుద్ధంలో ముందు భాగాన నిలబడి రక్తం చిందించి నేల కొరిగి ప్రజాస్వామిక పరిపాలనను సాధించుకున్నారు. ఆ కోవలో భాగంగానే తెలంగాణ రాష్ట్రం నిజాంలకు రజాకర్లకు వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి విముక్తి పొందినరు. ఇదే కాదు, ఆనాడు కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సమ్మక్క సారలక్క వీళ్ళందరూ పోరాటం చేసి పన్ను కట్టమంటే పన్ను కట్టమని తిరగబడి త్యాగాలు చేసిన సమ్మక్క సారలమ్మ జాతర మనం ఈరోజు ఆదివాసి బిడ్డలు జంపన్న వాగులో తలార స్నానం చేసి అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటున్నాం. అలాంటి త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రం పోరాటాలతో ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఒక పక్కన చార్మినార్, ఇంకొక పక్కన కాకతీయుల ఆనవాళ్ళు ఉన్నాయంటే రాచరిక పోకడులు ఏ విధంగా ఉన్నాయి? పాలకుల యొక్క ఆలోచన ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా రాచరిక పోకడలతో రాష్ట్ర అధికారిక చిహ్నంలో రాచదర్పాలు ఉట్టిపడుతుంటే ఇంకా కూడా మనము గులాములుగా వెట్టి చాకిరి చేస్తూ బ్రతకాల్సిందేనా అన్న ఆలోచనతోటి మా మంత్రివర్గం అంతా ఆలోచన చేసి రాచరిక పోకడలు రాచరికపు ఆనవాళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ రాష్ట్రం ప్రజాస్వామిక రాష్ట్రం. ఈ రాష్ట్రంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఉంది, ప్రజాపాలన సాగుతుంది అని చెప్పి అధికారిక చిహ్నాన్ని మార్చాలన్న నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయాన్నైనా వాళ్ళు స్వాగతిస్తారేమని చూసినాం అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించిన ఎక్కడ కూడా వాళ్ళ యొక్క సానుకూలత ఈ విషయంలో కనిపించలేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనమందరం తెలంగాణ బిడ్డలం. దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, తండాలలో, గూడలలో, ఆదివాసీలు, అడవి బిడ్డలు, మైనారిటీలు, మహిళలు, మన అందరికీ తెలంగాణ తల్లి అంటే మన అమ్మ, మన అక్క, మన సోదరి. మనం కల్లారా చూసిన మన అమ్మలు, మన అక్కలు, మన కుటుంబ పెద్దలు ఎవ్వరు కూడా వజ్ర వైదూర్యాలతోని కిరీటాలు పెట్టుకొని వడ్డానాలు పెట్టుకొని మనం ఎన్నడూ మన తెలంగాణ తల్లిని చూడలేదు అధ్యక్ష. కొంతమంది రాజులు, రాచరిక పోకడులు ఉన్న వాళ్ళు గడిలలో ఉన్న పెత్తందారులు ఏమైనా కిరీటాలు పెట్టుకున్నారేమో, భుజకీర్తులు పెట్టుకున్నారేమో, నడుములకు వడ్డానాలు పెట్టుకున్నారేమో మాకు తెలియదు. కానీ మా అమ్మలు నడుము బిగించి కొంగు చాకలి ఐలమ్మలాగా పోరాటాలు చేసిన స్ఫూర్తి ఈ గడ్డ మీద ఉన్నది. చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా తెలంగాణ తల్లి ఉంటుందని మేము అనుకున్నాం. తెలంగాణ తల్లి అంటే ధీశాలి పోరాట యోధురాలుగా ఉంటుంది. లేకపోతే దర్పం ఉట్టిపడే, కళ్ళల్లో కాంతి, ముఖంలో వర్చస్సు, చూపులో ప్రేమ, ఆప్యాయత. ఒక తల్లి తన బిడ్డను ఎంత ఇష్టంగా, ఎంత ప్రేమగా చూస్తుందో ఆ విధంగా తెలంగాణ తల్లి ఉంటుంది అని మేము ఆశించినాం, ఉండాలని మేము ఆశించినాం. కానీ రాచరిక పోకడలతో, కిరీటాలు, వజ్ర వైదూర్యాలతో తెలంగాణ తల్లిని మనకు రుద్దాలనే ప్రయత్నం చేసిండ్రు. అందుకే కవులు, కళాకారులకు నిలయమైన ఈ తెలంగాణ రాష్ట్రంలో కవుల కళాకారుల నుంచి సూచన తీసుకొని మన అమ్మలాగా మన తెలంగాణ తల్లి ఉండాలి, ఆ తెలంగాణ దర్పం ఉట్టిపడే విధంగా తెలంగాణ తల్లి ఉండాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే కనీసం తెలంగాణ తల్లి విషయంలోనైనా రాజకీయ విభేదాలను, ఆలోచనలను పక్కన పెట్టి ప్రతిపక్షం కలిసి వస్తుందేమో అని మేము చూసినాం అధ్యక్ష. కానీ మాకు నిరాశనే మిగిలింది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ, ఏ కాలేజు, ఏ పాఠశాల, ఏ నగరం చూసినా, ఏ పట్టణం చూసినా, ఏ గ్రామం చూసినా, ఏ వీధి చూసినా ఆనాడు మారుమోగిన గీతం జయ జయ హే తెలంగాణ. ఈ గానం అందశ్రీ అనే ఒక కవి తెలంగాణ ప్రజలకు అందించి గుండెల నిండా ఊపిరి పీల్చుకొని లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసి ఆనాటి పాలకుల యొక్క దాష్టికానికి నేల కొరిగినా కూడా జయ జయ హే తెలంగాణ నినాదంతో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినరు. ఈ రాష్ట్రాన్ని సాధించిన జయ జయ హే తెలంగాణ గీతం ఈ తెలంగాణ రాష్ట్రీయ గీతంగా మారుతుంది అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు భావించిండ్రు, ఆశించిండ్రు, ఆకాంక్షించిండ్రు. కానీ ఈ గొప్పతనం ఒక దళిత బిడ్డకు,
ఈ గొప్పతనం ఆనాడు ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపించిన ఒక ఉద్యమకారుడికి ఇవ్వకూడదన్న ఆలోచనతో కుట్రతో నాటి పాలకులు జయ జయ తెలంగాణ గానాన్ని గీతాన్ని తెలంగాణలో వినిపించకుండా నిషేధించినంత పనిచేసిండ్రు అధ్యక్ష. అందుకే ఈరోజు ఆ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమాలను గౌరవించే పార్టీగా ప్రజల పోరాటాలను గుర్తించి ప్రజల యొక్క ఆకాంక్షలను మన్నించి ప్రజల యొక్క ఆలోచనలకే అనుకూలంగా పరిపాలన అందించిన పార్టీగా జయ హే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా ఆమోదించినాం. కనీసం దాన్నైనా ఆనాడు ఉద్యమం ఆనాడు రాష్ట్ర సాధనలో గత 9.5 సంవత్సరాలు వాళ్ళు అనుభవించిన అధికారానికి పునాదులు వేసిన ఈ గీతాన్ని రాష్ట్రీయ గీతంగా మేము ఆమోదిస్తే అభినందిస్తారేమో, అభినందించకపోయినా ఆహ్వానిస్తారేమో అని చెప్పి 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎదురు చూస్తే నిరాశనే మిగిలింది అధ్యక్ష. మేమేమన్నా అతిగా ఏమైనా ఆలోచన చేస్తున్నామా, అతిగా ఏమైనా ఆశిస్తున్నామా, లేకపోతే ఏమైనా అడగకూడని ఆశించింది ఏమైనా మేము ఆలోచన చేస్తున్నామా నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మీరైనా మాకేమైనా మా ఆలోచనలో తప్పు ఉంటే మాకు సూచన చేయండి. ఇన్ని గొప్ప నిర్ణయాలు తీసుకున్న ఈ ప్రభుత్వాన్ని అభినందించడానికి ప్రతిపక్ష నాయకుడిగా వారక్కడ కూర్చొని ఈ ప్రభుత్వం ఈ మంచి చేసింది, ఈ మంచిని మేము ఆహ్వానిస్తున్నాం, ఈ మంచి జరగాల్సిందే, ఇగో ఈ పరిపాలనలో మీరు తీసుకున్న నిర్ణయాలలో ఈ లోపాలు ఉన్నాయి, ఈ లోపాలను మీరు మార్చుకోండి, ప్రజలకు మంచి పాలనను ఇవ్వండి అని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అక్కడ కూర్చొని సూచన చేసినుంటే వారి గౌరవం పెరిగేదే తప్ప వారి గౌరవం తగ్గదు అధ్యక్ష. ఆ కుర్చీ అట్లా ఖాళీగా కనిపించడం ఈ సభకి ఏమైనా శోభ తెస్తుందా అధ్యక్ష? ఎందుకు వారు అట్లా ఖాళీగా పెట్టి సభకు గైరాజరవ్వడం అనేది ఈ తెలంగాణ సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా అధ్యక్ష? మీరు ఆలోచన చేయండి. ఎందుకు అనంటే ఈ రాష్ట్రం మనది, ఈ ప్రాంతం మనది, ఈ నేల మనది, ఈ గాలి మనది, ఈ ప్రాంత అభివృద్ధి మనది. ప్రజాప్రతినిధులుగా మన బాధ్యతను నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రతిపక్షం దారి తప్పితే గుర్తు చేయాల్సిన బాధ్యత సభాపక్ష నాయకుడిగా నా మీద ఉన్నదన్న ఆలోచనతోటి వారికి సూచన చేస్తున్న అధ్యక్ష. ఆ పైన వారి ఇష్టం. అదేవిధంగా అధ్యక్ష, పదే పదే ఈ ప్రభుత్వం వచ్చిందో రాలేదో దివాలా తీసింది, ఈ ప్రభుత్వం దగ్గర చెల్లిగవ్వలేదు, ఈ ప్రభుత్వం ఎట్లా నడుపుతారు, ఆ పథకం ఎట్లా చేస్తారు, ఈ పథకం ఎట్లా అమలు చేస్తారు, మీ దగ్గర నగదేడు ఉంది, వాళ్ళ ఆలోచన ఎట్లుందంటే అట్లా జరిగితే బాగుండు, వీళ్ళు దివాలా తీస్తే బాగుండు, ప్రజలకు ఏం అందకపోతే బాగుండు, ప్రజలు ఇబ్బందులలో ఉంటే బాగుండు అని ఉట్టి మీద పిల్లి శాపనార్థాలు పెట్టినట్టే ఉంది అధ్యక్ష. పిల్లి శాపనార్థాలకు ఉట్టి తెగిపడుతుందా అధ్యక్ష? అట్లనే 9.5 సంవత్సరాల అధికారంలో ఉన్న మీరు కనీసము 100 రోజులు కాకముందే రోజు పొద్దున్న లేస్తే ఈ శాపనార్థాలు ఏంది అధ్యక్ష? నేను మీకు గుర్తు చేయదలుచుకున్న అధ్యక్ష, వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు గత ప్రభుత్వ ఉద్యోగులు ఇక్కడ ఉన్నారు, బయట కూడా ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగులకు గత ప్రభుత్వాలు ఎన్ని ఉన్నా 1 తారీఖు నాడు జీతాలు రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు ఇచ్చేది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం 25 తారీఖు వరకు విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకే జీత భత్యాలు ఇవ్వలేనంత పరిస్థితి, ఆర్థిక సంక్షోభాన్ని కల్పించి మొత్తం రాష్ట్రాన్ని దివాలా తీపించి ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు జీత భత్యాలు ఇవ్వని పరిస్థితులు కల్పించి ఆ స్థితిలో రాష్ట్రాన్ని మాకు అప్పచెప్తే కష్టపడి ఆలోచన చేసి విధి విధానాలను సవరించుకొని మా ఆర్థిక మంత్రి, మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కష్టపడి మొదటి నెల 4 తారీఖు లోపలనే జీతభత్యాలు ప్రభుత్వ ఉద్యోగుల ఖాతాలు వేసినాం. ఈసారి 1 తారీఖు నాడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న ఉద్యోగస్తులకు 1 తారీఖు నాడు జీతభత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం. మీరు వారి క్లారిఫికేషన్లో మాట్లాడవచ్చు అధ్యక్ష, వారు ఏదైనా ఉంటే సో మేము అధ్యక్ష దాదాపుగా 1 తారీఖు నాడు 4,800
4,800 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు. స్పీకర్ సార్, ఐఎమ్ నాట్ ఈల్డింగ్. శాసనసభ వ్యవహారాల మంత్రిగా వారు పనిచేసిన అనుభవం ఉంది హరీష్ రావు గారికి. శాసనసభ వ్యవహారాల మంత్రిగా సభానాయకుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు కనీస గౌరవం కానీ పాటించాల్సిన బాధ్యత వారి మీద ఉన్నది. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షన్దారులకు ఈ నెల 1వ తారీఖు నాడు మేము జీత భత్యాలు వాళ్ళ ఖాతాలో వేసినాం అధ్యక్ష. కనీసం ఈ విషయమైనా వారు అభినందిస్తారేమని మేము ఆలోచన చేసినాం అధ్యక్ష. అయినా వాళ్ళకి మనసు రాలేదు అధ్యక్ష. ఎందుకంటే ప్రజాస్వామిక పరిపాలననే వాళ్ళకు నచ్చదు. కాబట్టి వాళ్లకు అభినందించాలన్న ఆలోచననే రాలేదు అధ్యక్ష. అదేవిధంగా పదే రైతు బంధు గురించి, రైతు బంధు పడలేదని, రైతులను నిజంగానే వీళ్ళు రాజులను చేసినట్టుగా ఇట్లాంటి మాటలతో ఇంకా భ్రమలు పెట్టాలనే ప్రయత్నం చేస్తారు అధ్యక్ష. ఈరోజు నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా అధ్యక్ష, మీ ద్వారా వాళ్ళకు కూడా గుర్తు చేయదలుచుకున్నా. ఆర్థిక మంత్రి అక్కడనే ఉన్నాడు, లెక్కలు ఇక్కడనే ఉన్నాయి. ఈ లెక్కలన్నీ నేను చెప్తాను, కాదంటే వారి అవకాశం వచ్చినప్పుడు మీ అనుమతితో వారు మాట్లాడమన్నారు అధ్యక్ష. రైతు బంధు ఇంకా వేయలేదు, ఎక్కడ పోయింది ప్రభుత్వం అని చెప్పిండ్రు కదా, పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష. 2018-19 యాసంగి రైతు బంధు 20-10-2018 నాడు మొదలుపెట్టి 30-3-2019 5 నెలలు పట్టింది అధ్యక్ష. 2018-19లో యాసంగి పంట రైతు బంధు డిసెంబర్ 10వ నెలల మొదలు పెడితే 19లో మార్చి 30 తారీఖు వరకు వేసింది అధ్యక్ష. 5 నెలలు పట్టింది వాళ్ళకు 2018-19లో రైతు బంధు వేయడానికి. వస్తున్నాయి ఎలక్షన్ ఇయరే కాదు, ఆ తర్వాత సంవత్సరాలు కూడా ఉన్నాయి, తొందర ఎందుకు. 19-20లో యాసంగి 28-1-2020 నాడు మొదలుపెట్టి 23-10-2020 9 నెలలు పట్టింది అధ్యక్ష. ఒక్క యాసంగి పంటకు రైతు బంధు వేయడానికి 9 నెలలు ఆనాటి ప్రభుత్వం తీసుకున్నది అధ్యక్ష. వీళ్ళ చరిత్ర ఇక మీ కరోనా వచ్చిందో మీ కర్మ కాలిందో నేనేం చెప్తా కానీ 2020-21 అధ్యక్ష 25-12-2020 నాడు మొదలుపెట్టి 22-4-2021 4 నెలలు పట్టింది అధ్యక్ష. 2020-21 సంవత్సరంలో యాసంగి పంట. 2022-23 అధ్యక్ష 21-12-2022 నాడు మొదలుపెట్టి 10-4-2023 4 నెలలు పట్టింది అధ్యక్ష. ఒకసారి అడుగుతున్నాం ఎన్నికలు అంటుండ్రు, రెండోసారి అడుగుతున్నాం కరోనా అంటుండ్రు, మూడోసారి అడుగుతున్నాం మా మామ చెప్పలేదు అంటున్నారు, నాలుగోసారి అడుగుతున్నాం అల్లుడు తిరగనికి పోయిందని చెప్పేటట్టు అధ్యక్ష. ఎట్లా అధ్యక్ష మీ పరిపాలన? స్పష్టంగా అధికారిక లెక్కలు ఈ రకంగా చెప్తుంటే మేము వచ్చిందే మొన్న 60 రోజులు కాలేదు, ఆల్రెడీ మేము క్లియర్గా చెప్పినాము 100 రోజుల్లో వాటిని పూర్తి చేస్తామని. అయినా అప్పుడే రైతు బంధు ఇవ్వలేదు అని గగ్గోలు పెట్టి రైతులను రెచ్చగొట్టాలన్న ప్రయత్నం చేస్తే రైతులేమన్నా అమాయకుల అధ్యక్ష? వాళ్ళకి తెలీదా ఎవరి చిత్తశుద్ధి ఏంది, ఎవరి ఆలోచన ఏంది, ఎవరు ఏం చేస్తుండ్రో, ఎవరు ఏ రకంగా వ్యవహరిస్తుండ్రో తెలీదా అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష ఆర్టీసీ బస్సు మహిళల గురించి వీళ్ళు మాట్లాడుతున్నది, వాళ్ళకి నష్టం జరిగింది ఆటో డ్రైవర్లు అని. ఒక ఆయన ఆటో రాముడు కృష్ణానగర్లో మొత్తం సినిమాకి సంబంధించిన వాళ్ళే ఉంటారు, సురభి నాటకాలు వేసేవాళ్ళు, సినిమాలో చిత్రసీమలో ఎక్స్ట్రా క్యారెక్టర్స్ అంటారు, ఏమంటారు వాళ్ళను? ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఆర్టిస్టులు అంటే ఏమంటారు? జూనియర్ ఆర్టిస్టులు కృష్ణానగర్లు ఉంటారు. టీఆర్ఎస్లో ఒక జూనియర్ ఆర్టిస్టు ఆడేదో సమావేశానికి పోయిండంట, ఆడ ఆటో కనిపించిందంట, ఆటో ఎక్కి ఆటో రాముడు ఆఫీస్కి పోయిండంట. మళ్ళీ దాంట్లో మాత్రము లోపల కెమెరా పెట్టిరు అధ్యక్ష, ఆయన ఎక్కింది దిగింది షూటింగులు చేయడానికి.
ఏంది అధ్యక్ష ఈ డ్రామా? ఏంది డ్రామా? ఏంది ఇది? మేము ఈ తెలంగాణ సమాజంలో ఉన్న ఆడబిడ్డల్ని హక్కున చేర్చుకోవాలన్న ఆలోచనతోని, ఒక మంచి ఆలోచనతోటి ఆర్టీసీ బస్సుల్లో ఆడబిడ్డలకు మేము ఉచిత ప్రయాణం కల్పించినాం. 2014 నుంచి 2019 వరకు మంత్రివర్గంలో ఒక్క ఆడబిడ్డ కూడా మీరు మంత్రి పదవి ఇవ్వకపోయినా అక్కడ ఉన్నవాళ్ళు ఏ రోజు కూడా ఒక్క ఆడబిడ్డకు కూడా మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు సార్ అని అడిగిన వాళ్ళు కాదు పాపం. ఎందుకంటే అడిగేంత సాహసం చేస్తే వాళ్ళకి ఆ ఉండే ఉద్యోగం కూడా ఉండదన్న సంగతి వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళు మంత్రి పదవులు ఇవ్వకపోయినా కోట్లాది మంది ఆడబిడ్డలకు మా పొన్నం ప్రభాకర్ గారు మేము మొదలుపెట్టిన బస్సు ప్రయాణాన్ని టోటల్గా ఆడబిడ్డలందరికీ కూడా చెప్పి ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తే దాదాపుగా అధ్యక్ష ఇప్పటి వరకు 15,21,00,00,000 ప్రయాణాలు ఆడబిడ్డలు ఉపయోగించుకున్నారు. 535.52 కోట్ల రూపాయలు ఇప్పటివరకు ప్రభుత్వం ఆడబిడ్డల కోసం ఖర్చు పెట్టింది అధ్యక్ష. ఒక మంచి పని చేసినప్పుడు అభినందించడానికి నోరు రాకపోయినా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించుకుంటూ నిరసన తెలుపుతూ ఒక ఆటోని తీసుకొచ్చి అక్కడ తగలబెట్టింది అధ్యక్ష. కిరాయి పైసలే వెళ్తలేవు, సంసారం నడుస్తలేదన్న ఆటో డ్రైవరు ఆటో తగలబెట్టిందంటే ఆటో తగలబెట్టడానికి ఎన్ని పైసలు కావాలి అధ్యక్ష? ఆటో రౌండ్ ఆటోలో ఎక్కి తిరిగిందంట, ఆయనకు ఇంకొక ఆయనకు ఆటో ఖర్చులు వెళ్ళదంట, ఆయన తీసుకొచ్చి ఆటో తగలబెట్టిందంట. ఏంది అధ్యక్ష ఇది? అసలు ఇది ఇది ఏమైనా తెలంగాణ సమాజానికి మనం ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాము? ఇంకొక నటుడేమో 100 రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కుంటాడు, కానీ 10 పైసలు పెట్టి అగ్గిపెట్ట కొనుక్కోడు, అగ్గిపుల్ల దొరకదు. మన కవులకు కళాకారులకు తెలంగాణ నిలయమని మనందరికీ తెలుసు అధ్యక్ష. కానీ నటులకు కూడా కొదవ లేకుండా పోయింది. ఒక్క నటుని కూడా మెతుకుతే ఇద్దరిద్దరు నటులు దొరుకుతారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం నడుపుతున్న విధానాన్ని చూడలేక. కాబట్టి ఇవాళ నేను ఒకటే సూచన చేస్తున్నా, అక్కడ ఉండే మా సోదరిమణులకు, మా సోదరులకు ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం మన ఆడబిడ్డల కోసము. దానివల్ల ఆదాయం కూడా పెరిగింది. నేను మీకు లెక్కలు చెప్పదలుచుకున్న ఎండోమెంట్స్, దేవాలయాలు సందర్శనలకు పోయి రాష్ట్రం యొక్క ఇన్కము ఏ విధంగా పెరిగిందో కూడా మన వాళ్ళకి నేను లెక్కలు చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఆడబిడ్డలు బస్సు ప్రయాణాన్ని ఉపయోగించుకొని ఎక్కువ దైవ దర్శనాలు చేసుకోవడం వల్ల దేవాదాయ శాఖ యొక్క ఆదాయము నవంబర్లో, అంటే ఉచిత బస్సు ప్రయాణం లేనప్పుడు దేవాదాయ శాఖ ఆదాయము 49.28 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా డిసెంబర్లో మేము ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టినాక ఆడబిడ్డల కుటుంబ సభ్యులతోని యాదగిరిగుట్టనో లేకపోతే జోగులాంబనో లేకపోతే ఇతర దేవాలయాలు భద్రాచలంలో రాములవారినో ఇట్లా వివిధ దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల డిసెంబర్ నెల ఆదాయము 93.24 కోట్ల రూపాయల అధ్యక్ష. జనవరి ఆదాయము 68.69 కోట్ల అధ్యక్ష. అంటే ఈరోజు ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల ఆడబిడ్డలు చాలా కాలం నుంచి కుటుంబ సభ్యులతో దైవ దర్శనం చేసుకోవాలన్న ఆలోచన ఉండి అవకాశం రాక, ఆర్థిక పరిస్థితి అనుకూలించక ఇవాళ మా ప్రభుత్వము ఆడబిడ్డలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యాన్ని కల్పిస్తే దైవ దర్శనం వల్ల దేవాదాయ శాఖకు ఆదాయం పెరిగింది అధ్యక్ష. ఇది ఒక మంచి శుభసూచకం. దీన్నైనా వారు అభినందిస్తే బాగుంటుందని నేను అనుకున్నా, వారు అభినందించలేకపోయారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఉద్యోగాలు పదే మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నారు. ఎక్కడ పోయినా మీరు 2 లక్షల ఉద్యోగాలు? అసలు తెల్లారే వెళ్ళాలి కదా అధ్యక్ష. మీ ఉద్యోగాలు పోయిన దుఃఖంలో మీరున్నారేమో కానీ నిరుద్యోగ యువకులు ఆ దుఃఖంలో లేరు అధ్యక్ష. ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అధ్యక్ష, ఒక విధానం ఉంటుంది. జస్ట్ లైక్ దట్ ఇట్లా చేయడానికి ఉండదు. గతంలో మీరు చేసినట్టు మేము చేయలేము. జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలు అమ్మినట్టు పరీక్ష పత్రాలు ఎక్కడ పడితే అక్కడ సంతలో సరుకులాక అమ్ముకునే విధానం మేము దేదలుచుకోలేదు అధ్యక్ష. మా పేషీలలో ఉండేటోళ్ళు ఎవరు అట్లాంటి దాంట్లో లేరు అధ్యక్ష. మా పేషీలలో ఉండే వాళ్ళ బంధువులు ఎవరు ఇట్లాంటి కుంభకోణాలలో లేరు అధ్యక్ష. మేము మీలాగా కాదు. మీరు మీలాగా మమ్మల్ని ఎందుకు అనుకుంటున్నారు?
ఒక విధానం, ఆ విధానంలో మేము ప్రయత్నం చేస్తున్నాము. గతంలో మీరు నియమించిన వాళ్ళకి అర్హత లేదని హైకోర్టు చెప్పింది సభ్యులుగా. వాళ్ళని తొలగించమంటే, రాజీనామా చేయమని అంటే వాళ్ళు విస్మించు కూర్చుంటే కొన్ని విధి విధానాల వల్ల వాళ్ళని తొలగించడానికి కొంత ఆలస్యమైంది. వాళ్ళ వెనకాల కూడా మరి మీరే ఉన్నారా అంటే నాకు తెలియదు, అది మీరు చెప్పాలి ఉన్నారో లేరో. ఏదేమైనా వాళ్ళని తొలగించడము, కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వడం, కొత్తగా ఆహ్వానించడం, చైర్మన్గా అదేవిధంగా సభ్యులుగా నియమించడం, ఇదంతా కూడా ఒక ప్రాసెస్. ఇదే కాకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు కూడా ఎంతసేపు మీ ఉద్యోగాలను రెన్యువల్ చేసుకోవాలన్న ఆలోచనలో పడి ఆ తాపత్రయంలో మీరు వాళ్ళ ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవడం వల్ల వైద్య ఆరోగ్య శాఖలో మీరు నియామకాలు చేపట్టకుండా వదిలేస్తే మేము వచ్చే ఆ సమస్యలు పరిష్కరించి పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు మొట్టమొదట ఆ కార్యక్రమాన్ని చేపట్టి 6,956 స్టాఫ్ నర్సు ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు వాళ్ళకి అందజేసినాం అధ్యక్ష. ఇది మా చిత్తశుద్ధి. అదేవిధంగా మొన్నటికి మొన్న సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘంలో 2 సార్లు వాళ్ళే అధికారిక కార్మిక సంఘంగా ఎన్నికైనరు. కానీ ఏనాడు ఆ కార్మికుల బాగుల గురించి ఆలోచన చేయలే. అందులో కూడా ప్రశ్నాపత్రాలల్లా అదేవిధంగా ఇచ్చిన టెండర్లలో ఏం జరిగిందో భవిష్యత్తులో తేలుతుంది. కారుణ్య నియామకాలు కూడా చేపట్టలే. వాళ్ళ ఇంట్లో మాత్రం 4 ఉద్యోగాలు కారుణ్య నియామకాలు చేపట్టారు. వాళ్ళు ఉద్యోగాలతో ఉంటూనే ఉంటారు, రెన్యువల్స్ మీద రెన్యువల్స్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఎంబడే మా బట్టి విక్రమార్క గారు ఆ కారుణ్య నియామకాల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకొని 441 కారుణ్య నియామకాలు మొన్నటికి మొన్న నక్లెస్ రోడ్లో అంబేద్కర్ సాక్షిగా ఉద్యోగ నియామకాలు చేపట్టిన అధ్యక్ష. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్లో నియామకాలు చేపట్టాల్సిన చర్యలు వాళ్ళు చేపట్టకపోవడం వల్ల 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు వాళ్ళు ఇట్లనే అరిసి గోలబెట్టినా, వీళ్ళు ఇట్లనే అరుచుకుంటూ కూర్చున్నా తొందరలోనే పోలీస్ శాఖలో 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు చేపట్టి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్న బాధ్యత మా మంత్రివర్గం తీసుకున్నది. వాళ్ళు అరిసి గోలబెట్టిన చొక్కాలు చించుకున్న 15 రోజుల్లో వాళ్ళు అడ్డం పడ్డా సరే 15,000 నియామకాలు పోలీసులను చేపట్టి నిరుద్యోగ యువకులను ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. కాబట్టి ఇవాళ గ్రూప్ 1లో కూడా పరీక్షలు లోపభూయిష్టంగా నిర్వహించడం వల్ల హైకోర్టు సింగిల్ బెంచ్, హైకోర్టు డివిజనల్ బెంచ్ అన్ని కోర్టులు వీళ్ళు అవలంబించిన విధానాలను కోర్టు కొట్టేస్తే లక్షలాది మంది నిరుద్యోగ యువకులు పరీక్షలు రాసి మీ చేతగాని తనం వల్ల వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతుంటే కొత్త బోర్డును వేసి అదనంగా ఖాళీలను అన్నిటిని కూడా కలిపి ఈరోజు గ్రూప్ 1 పరీక్షలకు మా ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. తొందరలోనే నోటిఫికేషన్ ఇచ్చి వీళ్ళ వల్ల వయసు మీద పడ్డ వాళ్లకు 46 సంవత్సరాల వరకు ఉద్యోగ అప్లికేషన్ పెట్టుకోవడానికి అర్హత కల్పించి వయసుకు కూడా మినహాయింపునిచ్చి మా ప్రభుత్వం నిరుద్యోగ యువకుల్ని ఆదుకోవాలన్న ఆలోచనతోని మేము ముందుకు వచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మా సోదరుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మైనారిటీకి సంబంధించిన విషయాలలో కూడా చాలా ఇష్యూస్ వారు లేవనెత్తడం జరిగింది. ప్రతి దగ్గర మైనారిటీలకు అవకాశం ఇవ్వండి అని కూడా వారు మా దృష్టికి తీసుకొచ్చిండ్రు అధ్యక్ష. నేను వారికి గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష, తమరి ద్వారా మేము 4 ప్రభుత్వ సలహాదారులు చేర్చుకుంటే అందులో మైనారిటీ మొహమ్మద్ అలీ షబ్బీర్ గారిని ప్రభుత్వ సలహాదారుడిగా ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనారిటీకి నిధులకు సంబంధించి మైనారిటీని మేము నియమించిన అధ్యక్ష. అంటే 25% మైనారిటీస్కి ఇచ్చిన అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్ వేస్తే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ని ఇంతవరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కానీ ఒక మైనారిటీని కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్గా వేయలేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక మైనారిటీని ఇమ్రాన్ ఖాన్ అని అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక మైనారిటీని వేసినాం అధ్యక్ష. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి పేసీలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జన్నత్ హుస్సేన్ అని ఒక మైనారిటీకి సంబంధించిన ఐఏఎస్ అధికారిని నియమిస్తే ఈనాడు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మేము షానవాజ్ కాసిం అనే ఐపీఎస్ ఆఫీసర్ని మా ముఖ్యమంత్రి కార్యాలయంలో మైనారిటీకి మేము అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మేము టీఎస్పీఎస్సీలో ఆనాడు వాళ్ళు ఒక మైనారిటీకి అవకాశం ఇవ్వలే. కానీ మా ప్రభుత్వం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో నియామక బోర్డులో ఆమేర్ ఉల్లా ఖాన్ అని మేము బోర్డు మెంబర్
ఆ ఇండియన్ పోస్టల్ సర్వీస్ అధికారిని ఈరోజు మేము అందులో మైనారిటీకి అవకాశం కల్పించినాం అధ్యక్ష. అంటే మా ప్రభుత్వం ఏ విషయంలో అయినా మైనారిటీల యొక్క హక్కులకు మైనారిటీలకు రావలసిన వాటాలను కోటాలను చాలా చిత్తశుద్ధితో వీటిని అమలు చేస్తాం. గవర్నర్ గారి కోటాలో మేమిద్దరిని ఎమ్మెల్సీలు చేస్తే ఒక ఎమ్మెల్సీని మైనారిటీ నియమించడం ద్వారా రాజకీయంగా కూడా వాళ్ళకు వేదిక కల్పించాలన్న ఆలోచనతోటి మైనారిటీలకు మేము అవకాశం కల్పించినాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీ కానీ ముస్లిం మైనారిటీ కానీ సిక్ మైనారిటీలకు సముచితమైన స్థానం కల్పించడంలో మైనారిటీ హక్కులను రక్షించడంలో మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఇంకా ఏమైనా ఉంటే కూడా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమైనా సూచనలు చేస్తే కూడా తప్పకుండా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తామని నేను చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, అదేవిధంగా యూనివర్సిటీస్ గురించి అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించడం జరిగింది. వైస్ ఛాన్సలర్లో కూడా మైనారిటీస్ వేయాలని. గతంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్స్ నియామకాలను జరిగిన కాలయాపన కానీ నిర్ణయాలు కానీ ఏ రకంగా ఉండేనో మీకు తెలుసు. అందుకే మీ ద్వారా అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నేను చెప్పదలుచుకున్న, ఆల్రెడీ యూనివర్సిటీలు మేలో వేకెన్సీస్ రాబోతున్న వైస్ ఛాన్సలర్స్వి, కానీ ఇప్పుడే సెర్చ్ కమిటీని వేసి దాన్ని పూర్తి స్థాయిలో మేము వైస్ ఛాన్సలర్లు నియమించాలన్న ఆలోచనతో సెర్చ్ కమిటీ వేసినాం. తొందరలోనే నియామకాలు జరుగుతాయి. తప్పకుండా మైనారిటీలకు రావాల్సిన వాటా కోటా వస్తుంది. మేము తీసుకున్న నిర్ణయాన్ని యూజీసీ కూడా తెలంగాణ గవర్నమెంట్ను అభినందించింది. ఎందుకంటే సరైన సమయంలోనే తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. తప్పకుండా పేద విద్యార్థులకు విద్యను అందించే యూనివర్సిటీలను ఖాళీలు పెట్టొద్దు అన్న ఆలోచనతోటి మేము ఆ నిర్ణయంతో ముందుకు వచ్చినాం. తప్పకుండా ఈ విషయాన్ని కూడా మేము దృష్టిలో పెట్టుకొని మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పల్లా రాజేశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ వారు ఒక మాట చెప్పిండ్రు. ఏమని? ప్రజాపాలన మీరు ప్రగతి భవన్లో ఒకటే రోజు మొదలుపెట్టిరు, మీరు మాట్లాడిర్రు, ఒకరోజు మీరు వచ్చిపోయినరు, మిగతా ఎవ్వరు రాలేదు, అక్కడేదో అవుట్సోర్సింగ్ ఉన్నోళ్ళని. నేను వారికి సూచన చేయదలుచుకున్నాను. ఎందుకంటే వారు 2 సార్లు శాసనమండలి సభ్యుడిగా డాక్టరేట్ చదువుకున్నారు. వారికి పరిపాలన పట్ల, అందులో ఆనాటి ముఖ్యమంత్రి గారికి కుడి భుజంగాను ఎడం భుజంగాను ప్రభుత్వ నిర్ణయాలలో వాళ్ళు చాలాసార్లు ఉన్నారు. ఎందుకనంటే వారికి పరిపాలన పట్ల నేను మొదలుపెట్టిన రోజు స్పష్టంగా చెప్పిన, మంగళవారము శుక్రవారము ఇక్కడ ప్రజల తరఫున ఇక్కడ ప్రభుత్వము ఉంటుంది. అక్కడ నేనే కాదు, నా సహచార మంత్రులు ధనసరి అనసూయ, సీతక్క, దుద్దిల్ల శ్రీధర్ బాబు, కొండా సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ఈ మంత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళడమే కాకుండా అవుట్సోర్సింగ్ కాదు అధ్యక్ష. వీళ్ళకు మరి ఐఏఎస్లకు అవుట్సోర్సింగ్కు పెద్ద తేడా తెలియదేమో. ఎందుకంటే రిటైర్ అయిన వాళ్ళందరినీ సలహాదారుల కింద పెట్టుకొని ఆ ఆలోచనతో మమ్మల్ని కూడా అట్లా అనుకుంటుండేమో. దివ్య అనే ఐఏఎస్ ఆఫీసర్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆఫీసర్గా అక్కడ నియమించినాం. ఇదే కాకుండా 12 శాఖల నుంచి 21 మంది అధికారులను అక్కడ ఏర్పాటు చేసినాము. అదేవిధంగా అక్కడ హౌసింగ్, అంటే అక్కడ వచ్చే మెజారిటీ సమస్యలు ప్రజలు వస్తున్నాయి, ధరణి లేకపోతే హౌసింగ్. ఎవరు పాపం అధ్యక్ష ఇది? ఈ పాపాన్ని ఎవరు మూట కట్టుకున్నారు? ఆనాడు ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తే 10 ఏళ్ళలో మీరు ఏ పేదోడికి ఇల్లు ఇవ్వకపోవడం వల్లనే కదా ఇవాళ వేలాది మంది పంజగుట్ట వరకు ట్రాఫిక్ జామ్ అయ్యే పరిస్థితులు. ప్రజలు మీరు ఎన్నడూ ఆ గేట్ల దగ్గరికే రానియలేదు కదా. 15 ఫీట్ల ముళ్ళ కంచెలు వేసి అడ్డం పెట్టి పోలీసుల పహారాల మధ్య మీరు కాపలా కాసి తెలంగాణ వాడు అనేటోడు ఎవడు ఆ వైపే కన్నెత్తి చూడకూడదని అడ్డుకొని కార్పొరేట్ కంపెనీలోళ్ళు పెద్ద కార్లలో లోపలికి బాజాప్తా వస్తుంటే తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం త్యాగం చేసిన వాళ్ళు రోడ్డు పక్కన ఆ పక్కన దోషులాగా నిలబడి అర్ధాకలితోని చూస్తుంటే పెద్ద ఎంపాల కార్లలో మీ దాంట్లోకి లోపలికి వచ్చి పోతూ ఉంటే వాళ్ళకేమో రాజస్వాగతం పలుకుతూ వీళ్ళని మాత్రం హీనంగా చూసిన రోజులు పోయి అక్కడుండే 15 ఫీట్ల ముళ్ళ కంచెల్ని 7 తారీఖు నాడే బద్దలు కొట్టినము. మా మిత్రుడు 9 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తా అని ముందుకు జరుపుకున్నాడు. 7 తారీఖు నాడే ప్రమాణ స్వీకారం చేసిండని చెప్పిండు. అవును, 9 బదులు 7 నాడే చేసిన. ఎందుకనంటే మాకందరికి ఆతృత ఉండే
ఈ ముళ్ళ కంచెల్ని అర్జెంటుగా బద్దలు కొట్టాలి, ఆ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ బిడ్డలు ఆ ప్రగతి భవన్ పేరు మీద గడిని నిర్మించుకొని దుర్మార్గమైన పాలన అందిస్తున్న ఆనవాళ్లను నేలమట్టం చేయాలన్న ఆలోచనతోని 9 తారీఖు అనుకున్న ప్రమాణ స్వీకారాన్ని 7 తారీఖు నాడు ఏ నిమిషంలో మేము ప్రమాణ స్వీకారం మొదలుపెట్టినామో ఆ నిమిషంలోనే ఆడ గేట్లు బద్దలు కొట్టి తెలంగాణ ప్రజలకు ప్రవేశం కల్పించినాం. ఆ ఆనందం చూస్తే శ్రీలంకలో రాజపక్షే రాజసౌధం మీద శ్రీలంక ప్రజలు ఏ రకంగా ఆ రోజు ప్రవర్తించినరో ఇక్కడ కూడా అదే విధంగా తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చారు అధ్యక్ష. ఇది కళ్ళ ముందు జరిగిన చరిత్ర. అందుకే 9 తారీఖు బదులు 7 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేపట్టిన అధ్యక్ష. ఈ ముళ్ళ కంచెల్ని బద్దలు కొట్టడానికే ఆ గేట్లు బార్లా తెరిచి మా తెలంగాణ బిడ్డలు అందులోకి రావడానికి, ఎందుకంటే వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి కట్టిన పన్నులతో కట్టిన సౌదాలు అవి మీకు శ్వేత సౌదాలేమో కానీ మీరు ఏ సౌదాలని మీరు అనుకుంటున్నారో మాకు తెలియదు. కానీ మా ప్రజలకు అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన మాది. అందుకే మేము దానికి జ్యోతిరావు పూలే పేరు పెట్టినాం అధ్యక్ష. బలహీన వర్గాలకు ఆరాధ్య దైవమన సామాజిక న్యాయానికి ప్రతీకైన జ్యోతిరావు పూలే పేరు దానికి పెట్టి అక్కడి నుంచి మంచి పరిపాలన అందించాలన్న ఆలోచన చేస్తున్నాం. కనీసం వాళ్ళనైనా ఆ నిర్ణయానైనా మీరు అభినందిస్తారేమో అనుకున్నాం, కానీ ఎందుకో మరి మీకు మనసు రాలే. అదేవిధంగా అధ్యక్ష అదే ఇక పాపం వాళ్ళ ఏంటంటే వాళ్ళకి ఆదర్శ దైవము వాళ్ళ కులదైవం కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉన్నట్టున్నారు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి గారే ఉండే, వారి వారసత్వం వీరు పుచ్చుకున్నట్టున్నారు. ఏదున్నా గత ప్రభుత్వం వేసిందంటే గత ప్రభుత్వం ఎవరు అధ్యక్ష? కిరణ్ కుమార్ రెడ్డి కదా. ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు అధ్యక్ష? వాళ్ళకి ఆదర్శ రాముడా? ఇట్లున్నది వాళ్ళ అవగాహన. ఏం చేస్తాం, మేనేజ్మెంట్ కోటాలు వస్తే ప్రాబ్లమ్స్ ఉంటాయి అధ్యక్ష. చదువుకుంటే కొంచెం మెరిట్ ఉంటే ఈ సమస్యలు ఉండవు. కొంచెం అవగాహన కల్పించుకోవాలి అధ్యక్ష. గుంటూరులో చదువుకున్న వాసనలు ఇంకా పోయినట్లేవు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇట్లా తెలంగాణ చరిత్ర మసకబారిపోతే సానబట్టి వెలికి తీసి మట్టిలో మాణిక్యాలను బయటికి తేవాలన్న ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తుంది. అందుకే ఈరోజు మేము ఈ విధానాలను అన్నిటిని కూడా ఒక బాధ్యతాయుతంగా ఒక యజ్ఞంగా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. వారు ఏ సూచన అయినా చేయొచ్చు, నేను ఓపెన్గా స్వాగతం పలికిన ఎవరైనా రావచ్చని. పాపం కొంతమంది ఎమ్మెల్యేలు సాంప్రదాయబద్ధంగా ముఖ్యమంత్రి గారిని కలిసి వాళ్ళ నియోజకవర్గాల సమస్యలని చెప్పుకుందామని వచ్చిండ్రు అధ్యక్ష. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఏంది అధ్యక్ష? నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. 119 మంది శాసనసభ్యులు, 40 మంది శాసన మండలి సభ్యులు, అదేవిధంగా 17 మంది లోక్సభ సభ్యులు, 7 మంది రాజ్యసభ సభ్యులు, మిగతా జిల్లా పరిషత్ చైర్మన్లు, మేయర్లు, మిగతా వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష. ముఖ్యంగా ఈ సభలో ఉన్న సభ్యులు ఎవ్వరు వచ్చినా కలవాలనుకున్నప్పుడు వాళ్ళకి సమయం ఇచ్చి వాళ్ళు తీసుకొచ్చిన అంశాలను పరిగణలోకి తీసుకొని చేయగలిగింది ఏదైనా ఉంటే చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష. సొంత మనుషులను కూడా నమ్మకుండా వాళ్ళని అనుమానించినట్టు, వాళ్ళను అవమానించినట్టు, వాళ్ళని ప్రశ్నించినట్టు, నిలదీసినట్టు పత్రికలలో వార్తలు వస్తున్నాయి అధ్యక్ష. పాపం వాళ్ళు పత్రికా సమావేశాన్ని పెట్టుకొని వివరణ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అట్లా అనుమానించకండి, మేము మీలాక కాదు, మేము మీలాక బురద జల్లము. గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా సమస్యలను తీసుకొని వినతి పత్రాలు తీసుకొచ్చే శాసనసభ్యులు ఎవరైనా మా ప్రభుత్వం కలుస్తుంది, వాళ్ళు చెప్పేది వింటుంది, మా ప్రభుత్వము అంత మీలాగా వ్యవహరించదు, మేము మీలాగా కాదు, అది మీరు అడిగేదాన్ని బట్టి ఉంటుంది. మీలాంటి వాడు వస్తే చార్మినార్ రాసేయమన్నాడు అనుకో, ఆ చార్మినార్ రాసేయాలంటే గతంలో ఇట్లాంటివి జరిగి ఉండొచ్చు, ఇప్పుడు అట్లా జరగవు. ఇప్పుడు మంచి ఏదన్నా ఉంటే ప్రజలకు ఉంటే తప్పకుండా చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష అసదుద్దీన్ ఓవైసీ గారు ఈ బిల్డింగ్ పినలైజేషన్ BPS స్కీమ్ గురించి మాట్లాడడం జరిగింది.
హైకోర్టులో స్టే ఉంది, సుప్రీంకోర్టులో ఉన్న ఇతర రాష్ట్రాల్లో ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ కింద ఏమున్నాడో పెట్టడం వల్ల అది ఆగింది. డెఫినెట్గా అడ్వకేట్ జనరల్తో మాట్లాడి ఈ విషయాలను అన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని తప్పకుండా వాటిని కూడా పరిష్కరిస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్ గురించి, ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ గురించి కూడా పడట్లేదు అంటారు అధ్యక్ష. అసలు 2 నెలల ఆలస్యంగా గత ప్రభుత్వంలో చాలాసార్లు ఇచ్చారు అధ్యక్ష. ఈసారి ఇప్పటికే 80% ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. మిగతా 20% కూడా ఈ నెల 15 తారీఖు లోపల ఆ పెద్ద మనుషులకు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి వాళ్ళ ఖాతాలో పెన్షన్ నిధులు వేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది అధ్యక్ష. తప్పకుండా 80% వేసినాం. మేము మీలాక అబద్ధాలు చెప్పం. మేము అందుకే చెప్తున్నా, అన్నీ వేసినాం నాయన. 20% ఈ మంత్ పెండింగ్ ఉన్నది. అందుకే చెప్తున్నా, నేను పూర్తిగా అధికారిక సమాచారం తీసుకొనే ఇక్కడ నుంచి నేను మాట్లాడుతున్నా. గతంలో జరిగినట్టుగా ఇప్పుడు జరగదు, అట్లాంటి వాటికి తావు ఉండదు. వాటిని సమూలంగా, గతపు ఆనవాళ్ళను అన్నిటినీ సమూలంగా మొత్తం మార్పు చేసే బాధ్యత మాది అధ్యక్ష. ఏం చింత చేయకండి, మీ ఒక్క ఆనవాళ్ళు కూడా ఎక్కడ కనిపించదు. నాది జిమ్మెదారి, మీ ఆనవాళ్ళు లేకుండా చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మీకు అందరికి తెలియజేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, పదే మనోళ్ళు కాళోజీ కవిత్వం గురించి, కాళోజీ గొప్పతనం గురించి చెప్తారు అధ్యక్ష. వారు పల్లా రాజేశ్వర రెడ్డి గారు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ప్రాంతాల నుంచి శాసనమండలి సభ్యుడిగా 2 సార్లు ఎన్నికైనరు నాకు తెలిసినంత వరకు. వారు ఆ ప్రాంతం వారికి తెలుసు, వారి సొంత ప్రాంతం వరంగలే అనుకుంటున్నా. కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టి 9.5 సంవత్సరాలు అయిందో, మరి ఎన్ని ఏళ్ళు అయిందో, 9.5 ఏళ్ళు వాళ్ళ అధికారంలో. ఇంతవరకు పూర్తి కాలేదు అధ్యక్ష. ఏ కాళోజీ కవిత్వం గురించి గొప్పగా చెప్పి కాళోజీ గురించి గొప్పగా మాట్లాడుతున్న వాళ్ళు ఈ ప్రస్తావన తెచ్చిన పల్లా రాజేశ్వర రెడ్డి గారు, నేను మీకు గుర్తు చేయదలుచుకున్నా, కాళోజీ కళాక్షేత్రం వరంగల్లో మొదలుపెట్టింది ఎప్పుడు, ఈ రోజుకు అక్కడ మొండి గోడలతో నిలబడ్డది. ఈ కళాక్షేత్రాన్ని కూడా పూర్తి చేసి కాళోజీ గారి గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. 9 నెలల్లో ప్రగతి భవన్ పట్టుకోగలుగుతారు మీరు ఉండడానికి రాజ్యసౌధం. అదేవిధంగా ఎంతమంది అడ్డం పడ్డా, మీ వాస్తు సరిగ్గా లేదనో, మీ దశ దిశ మార్చుకోవడానికో సచివాలయాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేసుకున్నారు, పూర్తి చేసిండ్రు, బాగానే ఉంది. కాళోజీ కళాక్షేత్రం ఎందుకు పూర్తి చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. మా కాకపోయినా ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది ఈ తెలంగాణ సంపద కాదా కాళోజీ కళాక్షేత్రము? ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాదా? కాళోజీ కళాక్షేత్రాన్ని కూడా 9.5 సంవత్సరాలు సమయం ఇచ్చిన పూర్తి చేయలేని ప్రతిపక్షం మమ్మల్ని మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు, మీరు చెప్పిందంత ఏమైంది అని ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? మాట్లాడే ముందు ఒక్కసారి జీడిగింజను అడిగినరంట, ఏంది నీ సంగతి అని. నాకేటి సిగ్గు, నేను మొత్తం నల్లగానే ఉన్నా కదా, ఏ పక్క చూసినా అని అన్నదంట. గట్లనే ఉంది మీరు చేసే వ్యవహారం అంతా. అదేవిధంగా అధ్యక్ష, ప్రాజెక్టులు, దీని విషయం కొంచెం మనం మాట్లాడుకోవాలి. ఎందుకనంటే 5 సంవత్సరాలు హరీష్ రావు గారు, 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రులుగా పనిచేసిండ్రు. ఇక వారికి ఉన్న అనుభవం, వారికి ఉన్న జ్ఞానము, వారికి ఉన్న మేధో సంపత్తి వాళ్ళ మాటల్లోనే చాలాసార్లు మనం విన్నాం. ఈ సభలో కూడా వారే డాక్టరు, వారే లాయరు, వారే ఇంజనీరు, వారే స్ట్రక్చరల్ ఇంజనీరు, వారే 80,000 పుస్తకాలు చదివి వాళ్ళ మేధస్సుతోని నిర్మించారు. మేడిగడ్డ కడితే మేడిపండు అయింది. ఇక అన్నారం సంగతి నేను చెప్పాల్సిన పర్లేదు. సుందీళ్ళు ఎప్పుడేమవుతుందో తెలియదు, పంపు సెట్లు ఏమైనాయో తెలియదు. ఇవాళ వీటి మీద చర్చ వచ్చినప్పుడల్లా, కాళేశ్వరం అవినీతి గురించి చర్చ వచ్చినప్పుడల్లా కృష్ణానది జలాలను ప్రాజెక్టులు అప్పచెప్పినని మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఇవాళ నిజంగానే వాళ్ళు మాట్లాడినప్పుడు నిజంగానే ఈ ప్రాజెక్టుల మీద జరిగిన అవకతవకలు కావచ్చు, లేకపోతే తప్పిదాలు కావచ్చు, వీటిని ఎట్లా సవరించుకోవాలి, ఎట్లా ముందుకెళ్ళాలి, ఎట్లా ప్రాజెక్టులను కాపాడాలి. పదే గతంలో 80,000 ప్రాజెక్టులకు
1,00,000 కోట్ల రూపాయల అవినీతి ఎట్లా జరుగుతుందని మేధావులు మహామేధావులు మాట్లాడినారు అధ్యక్ష. ఇవాళ 1,47,000 కోట్ల రూపాయలకు అంచనాలు వచ్చినాయి. 97,500 కోట్ల రూపాయలు ఇప్పటికే కాంట్రాక్టర్లకు పేమెంట్లు చేసారు. ఇంకో 10,000 కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నాయని అధికారిక లెక్కలు చెప్తున్నాయి అధ్యక్ష. మరి ఇవాళ 97,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన కాళేశ్వరంలో 90,000 ఎకరాలకు కూడా నీళ్లు అందలేదన్న మాట వాస్తవం కాదా? నిజం ఇట్లుంటే ఈరోజు ఇంకా మమ్మల్ని ఏదో నిందించాలనే ప్రయత్నం చేయడము దీనికి ఏమైనా సమంజసంగా ఉందా? దీని మీద ఎక్కువ వివరాలకు వెళ్ళదలుచుకోలేదు. మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విజిలెన్స్ నివేదికలు కానీ లేకపోతే దీనికి సంబంధించిన అంశాలు అన్నీ కూడా సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు నిన్నమన్న విజిలెన్స్ నివేదిక ఆధారంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నాడు. ఆ నిర్ణయాలు అన్నిటిని కూడా నాకు తెలిసినంత వరకు తమరు అనుమతిస్తే ఈ సభలో వాటిని వారు ప్రస్తావిస్తారని నేను భావిస్తున్నా. అదేవిధంగా కృష్ణానది జలాలకు సంబంధించి కృష్ణా ప్రాజెక్టులను అప్పచెప్పిండ్రని, కృష్ణా ప్రాజెక్టులను మొత్తం కాంగ్రెస్ వాళ్ళు వస్తేనే కాకెత్తుకపోయిందని, లేకపోతే కేంద్రానికి మేమేదో రాసి చేసినామని అసలు ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? అసలు ఏమైనా బాధ్యత అనేది ప్రతిపక్ష పార్టీగా 1% వాళ్ళు నిర్వహిస్తున్నారా? ఈరోజు కృష్ణానది జలాల మీద ఏర్పాటు చేసిన కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ 2014 రాష్ట్ర పునర్విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచినరు. ఆ రోజు నేను కానీ మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ లేకపోతే మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నోళ్ళం ఎవరం మేము ఎంపీలం కాదు అధ్యక్ష. ఏ రోజు కూడా ఈ పునర్విభజన చట్టం ప్రతి పదం నన్ను అడిగి నేనే రాసి నేనే తీర్చిదిద్దినాను కూడా మేము ఏ రోజు చెప్పుకోలేదు అధ్యక్ష. మేము చెప్పుకోలేదు అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఆ రోజు సభలో సభ్యులు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎంపీ. ఆ బిల్లు వచ్చినప్పుడు ఇటు లోక్సభలో కానీ అటు రాజ్యసభలో కేశవరావు గారు కానీ ఆ అంశాన్ని ప్రస్తావించి అభ్యంతరం పెట్టాల్సిన సందర్భంలో ఈ బిల్లును మేమే పాస్ చేయించినాం, మేమే తెచ్చినాం. దీన్ని రాసేటప్పుడు అందరు మాతోనే మాట్లాడారు, మొత్తం నా సూచనల మేరకే రాసిందని చెప్పారు అధ్యక్ష. ఆ రోజు రాసింది చంద్రశేఖర్ రావే అయితే అందులో ఒకవేళ లోపం ఉంటే ఆ లోపాలకు బాధ్యులు ఎవరు అధ్యక్ష? ఈనాడు ప్రతిపక్ష నాయకుడు ఆ లోపాలకు బాధ్యుడు కాదా అని నేను మీ ద్వారా అడగదలుచుకున్న అధ్యక్ష వాళ్ళను. ఈరోజు మీరు 2014 నుంచి 2023 వరకు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాలు ఏర్పాటు చేసినప్పుడల్లా ఉమాభారతి గారు మంత్రిగా ఉన్నప్పుడు వారు వెళ్ళిండ్రు, చంద్రశేఖరరావు గారు వెళ్ళిండ్రు, వివిధ సందర్భాలలో వీళ్ళే అధికారికంగా వెళ్ళిండ్రు. ఇంతవరకు నేను మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ సమావేశాలకు పిలవలేదు, మేము వెళ్ళలేదు అధ్యక్ష. మేము స్పష్టంగా తెలంగాణ హక్కులను కాపాడడానికి మేము కొట్లాడుతుంటే మా కాళ్ళకు తాళ్ళు పెట్టి కాళ్ళలో కట్టెబెట్టి మమ్మల్ని బోర్ల పడేయాలని వీళ్ళ తాపత్రయం ఏంది అధ్యక్ష? గుంజుకుంటా అన్నది ఎవరు అధ్యక్ష? నరేంద్ర మోడీ గుంజుకుంటా అన్నాడు. మరి వీళ్ళు ధర్నాలు చేయాలంటే ఏడు చేయాలి అధ్యక్ష? నల్గొండలు ఉంటాడా నరేంద్ర మోడీ? ఏడుంటాడు అధ్యక్ష? ఢిల్లీలో ఉంటాడు. శాతనైతే కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, తన్నీర్ హరీష్ రావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు ముగ్గురు పోయి జంతర్ మంతర్లో ఆమరణ నిరాదీక్ష చేయమను మేము వాళ్ళని పోలీసులు తీసుకెళ్లకుండా వాళ్ళు అమరులు అవ్వడము లేకపోతే హక్కులను సాధించడము వరకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. వాళ్ళ ముగ్గురిని ఢిల్లీలో నరేంద్ర మోడీ తప్పిదాల మీద దౌర్జన్యం మీద ధర్నా చేయమనుండ్రు. కానీ నరేంద్ర మోడీతో కొట్లాడుతున్న మా కాళ్ళలో కట్టబెట్టి బోర్లు పడేస్తే ఎవరు అధ్యక్ష? అదేవిధంగా అధ్యక్ష, ఎన్నికల రోజు పోలింగ్ ఇక్కడ జరుగుతుంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి AK-47 తుపాకులతో పోలీసులు నాగార్జున సాగర్ డ్యామ్ మీదకు పంపించిండు అధ్యక్ష. ఇవాళ నేను అడగదలుచుకున్న వాళ్ళను, నాగార్జున సాగర్ 100% మన భూభాగంలో ఉంది, మన ప్రాంతానికి లోపటికొచ్చి తుపాకులు పెట్టి ప్రాజెక్టులను ఆక్రమించుకుంటుంటే వీళ్ళ సహకారం లేకుండా వస్తాడా అధ్యక్ష? ఇంటి దొంగలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు లోపలికొచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ మీద పహారాలు కాసే పరిస్థితి వస్తుందా అధ్యక్ష? ఎందుకు ఆ రోజు వీళ్ళు మాట్లాడలేదు?
వీళ్ళు ఇచ్చిన అలుసే కదా, వాళ్ళు పెట్టిన పులుసు తిని వీళ్ళు అలుసు ఇవ్వడం వల్లనే కదా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. ఆయల్లో రాయలసీమకు పోయినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈనాటి మంత్రి శ్రీమతి రోజా గారు పెట్టిన రాగి సంకటి రొయ్యల పులుసు తిని రాయలసీమను రతలాలసీమను చేస్తా అని చెప్పి మాట ఇచ్చి బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, మీరు కొట్టుకపోండి అన్నాడు. వాళ్ళు కొట్టుకపోయారు. ఇప్పుడు మేము వచ్చినాక అట్టెట్లా కొట్టుకపోతాడంట? ఎవరు అధ్యక్ష బాధ్యత ఎవరు వహించాలి? నీ కళ్ళ ముందే కదా ముచ్చుమర్రి చంద్రబాబు నాయుడు కట్టింది, నీ కళ్ళ ముందే కదా రాజశేఖర రెడ్డి పోతిరెడ్డి పాడును 44,000 క్యూసెక్లకు పెంచి తరలించకపోయింది, నీ కళ్ళ ముందలనే కదా నీ ఇంట్లో పంచపక్ష ప్రమాణాలు జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టి జీవో నెంబర్ 203ను నీ ఇంట్లోనే పునాదులేసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్కు ప్రగతి భవన్లో కేసీఆర్ గారి డైనింగ్ టేబుల్ మీద పునాది రాయబడ్డది. దానికి పునాది రాయేసింది మీరే కదా. 8 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి అనుమతి ఇచ్చింది, టెండర్లు పిలిచింది, కాంట్రాక్టులు అప్పచెప్పింది, పనులు పూర్తి చేసింది మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా అధ్యక్ష. మీరు మొత్తం కృష్ణానది జలాలు మహారాష్ట్ర కర్ణాటక దాటి మహబూబ్ నగర్ జిల్లాలో జూరాల నుంచి పాలమూరులో కలంపూర్లో ఎంటర్ అయి తుంగభద్ర నదిలో వచ్చే నీళ్లు, తుంగభద్ర నుంచి వచ్చిన సుంకేశ్లకు వచ్చిన నీళ్లు, సుంకేశ్ల నీళ్లు జూరాల నీళ్లు కలిసి ప్రయాణమై పాలమూరు జిల్లా నుంచి మొదలై రాయలసీమలకు పోయి నంద్యాల నుంచి తిరుక్కొని శ్రీశైలం ప్రాజెక్టు మీదకి వచ్చినప్పుడు శ్రీశైలం ప్రాజెక్టు కొంత తెలంగాణలో ఉంటే కొంత ఆంధ్రాలో ఉంది అధ్యక్ష. అంతకుముందు ప్రాజెక్టు లేవు. అంతకుముందు పోతిరెడ్డిపాడు 11,000 క్యూసెక్స్ ఉండే, అది 44,000 క్యూసెక్స్కి పెరిగింది. అంతకుముందు లేని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఇవాళ 8 టీఎంసీలు తరలించడానికి లిఫ్ట్ ఇరిగేషన్లు కట్టినరు. ముచ్చుమర్రి నుంచి అర టీఎంసీ కట్టిరు అధ్యక్ష. మొత్తం 12.5-13 టీఎంసీలు పర్ డే. ఒక్క నెల రోజులు మనం కళ్ళు మూసుకుంటే శ్రీశైలంలో బురద కూడా ఉండదు అధ్యక్ష. రాయలసీమ లిఫ్టు 797 ఎఫ్ఆర్ఎల్ దగ్గర కట్టిరు అధ్యక్ష. కుండ ఇట్లుంటే కుండకు సైడ్కు పొక్క పెట్టలే అధ్యక్ష, కింద పెట్టిండు. కింద వీళ్ళు పిలిచి పంచపక్ష ప్రమాణాలు వీళ్ళు పెట్టిండ్రు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళ కింద బొక్క పెట్టిండు అధ్యక్ష. బొక్క పెట్టి మొత్తం తరలించకపోతుంటే మిన్నకుండా ఉన్న మీ ఇల్లు ఇవాళ నేను సూటిగా అడుగుతున్న హరీష్ రావుని మిత్రుణ్ణి, రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు రాజకీయాలు పక్కన పెట్టండి, మీరు బాధ్యత కలిగిన మంత్రిగా చెప్పు. ఇవాళ రాయలసీమ జిల్లాలో ఉన్న మీ అవకాశం వచ్చినప్పుడు స్పీకర్ గారు అనుమతి తీసుకొని మీ అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పదు. ఐఎమ్ నాట్ ఈల్డింగ్. నీకు ఇస్తాడు మైకు స్పీకర్ గారు, నేను కాదు ఇవ్వాల్సింది. స్పీకర్ సార్, ఇవాళ మన భూభాగంలో ఉన్న నాగార్జున సాగర్ మీదికి తుపాకులతో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఆక్రమించుకుంటే చేతగాని సన్నాసులాక ఇక్కడ ప్రభుత్వం చూస్తుంటే ఇవాళ రాయలసీమలో ఉన్న ప్రాజెక్టుల నుంచి నీళ్లు తరలించకపోతుంటే ఎవరు అడ్డుకోవాలి అధ్యక్ష? ఎవరు అడ్డుకోవాలి? ఒక్క పక్కన వాళ్ళు ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటుంటే వీళ్ళు ఇక్కడ ఆనాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కొట్లాడి నల్గొండ జిల్లాలో ఉన్న ఫ్లోరైడ్ను అక్కడి బాధితులను ఆదుకోవడానికి ఎస్ఎల్బిసి ప్రాజెక్టు మంజూరు చేయించారు. 42 కిలోమీటర్ల టన్నెల్ రాజీవ్ గాంధీ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో పర్యావరణ అనుమతి లేకపోతే టన్నెల్ బోర్ మిషన్ తోటి ఆ గుట్టను తొలిసి నీళ్లు దేవాలని 42 కిలోమీటర్ల టన్నెల్ని మొదలు పెట్టించి 2014 వరకు 32 కిలోమీటర్ల టన్నెల్ కొట్టిండ్రు అధ్యక్ష. తెలంగాణ వచ్చినాక వీళ్ళకి అప్పచెప్తే 10 కిలోమీటర్లు పూర్తి చేస్తే సంవత్సరంలో పూర్తి చేయాల్సిందని 10 ఏళ్ళలో కలిసి 1.5 కిలోమీటర్ పూర్తి చేసారు అధ్యక్ష. ఇంతకంటే చేతగానితనము తెలంగాణ ద్రోహి ఎవడని ఉంటాడా అధ్యక్ష? ఒకవేళ ఆ ప్రాజెక్టు పూర్తి అయిన ఉంటే నల్గొండ జిల్లాలో 3,64,000 ఎకరాలకు గ్రావిటీ ద్వారా నీళ్ళు వచ్చే ప్రాజెక్టును పడావు పెట్టి ఈరోజు మీరు వదిలేసినందుకు ఇవాళ నల్గొండ జిల్లా రైతుల మీద మరణ శాసనం వాళ్ళు రాసిండ్రు అధ్యక్ష. అదేవిధంగా కల్వకుర్తి లిఫ్ట్ ఈనాటికి పూర్తి చేయలే. పాలమూరు రంగారెడ్డిలో 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వలే. ఇవాళ కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి, ఎస్ఎల్బిసి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే కూడా పర్ డే మనం 2 టీఎంసీల నీళ్లు కూడా తీసుకోలేము అధ్యక్ష.
ఇవాళ నేను చెప్పదలుచుకున్న అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తి చేసుకున్న ప్రాజెక్టులు 12.5 టీఎంసీలు పర్ డే తరలించకపోవడానికి ఉంటే, తెలంగాణలో కృష్ణానది మీద కట్టిన ప్రాజెక్టులు మొత్తం కలిపి 2 టీఎంసీలు కూడా కాదు అధ్యక్ష. 10 ఏళ్ళ అవకాశం ఇచ్చిన ఈ పాలమూరు రంగారెడ్డి లేకపోతే కల్వకుర్తి లేకపోతే ఎస్ఎల్బిసి పూర్తి చేయకపోవడానికి వీళ్ళు కారణం కాదా అధ్యక్ష? ఇంత అన్యాయము ఉమ్మడి రాష్ట్రంలో కూడా తెలంగాణ ప్రాంతానికి జరగలేదు. వీళ్ళ పాలనలో తెలంగాణ ప్రజల పట్ల కృష్ణానది జలాల మీద మరణ శాసనం రాసిండ్రు అధ్యక్ష. వీళ్ళు ఇయాల నేను అడుగుతున్నా వీళ్ళను అధ్యక్ష, ఇయాల వీళ్ళని నేను అడుగుతున్నా, మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే మేము చేసే ప్రయత్నంలో, మేము చేస్తున్న పోరాటంలో రాజకీయాలు పక్కన పెట్టి ముందుకు రావాలి, కానీ మా కాళ్ళలో కట్టెపెట్టి కింద పడేస్తే ఏమవుతుంది అధ్యక్ష? వీళ్ళకి అధికారం వచ్చుడు సంగతి దేవుడు ఎరుగు, కానీ తెలంగాణ రైతుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు అధ్యక్ష రాజకీయ స్వార్థం కోసము. ఇదా అధ్యక్ష? ఇదా వీళ్ళ నుంచి ఆశించేది? 10 ఏళ్ళ అధికారం ఇచ్చినా ఇంకా అధికార దాహం తీరలేదు. సెంటిమెంట్ను రెచ్చగొట్టాలి, దానికి ఆయింట్మెంట్ ఉయ్యాలి, వచ్చే ఎన్నికలలో డబ్బలో ఓట్లు వేసుకోవాలన్న ధ్యాస తప్ప ఈ సమస్యను ఎట్లా ఎదుర్కోవాలి, ఈ సమస్యను కలిసి వస్తామన్న ఆలోచన ఎందుకు వీళ్ళకి రావడం లేదు అధ్యక్ష? నేను అడుగుతున్న తమ ద్వారా. ఇంత కీలకమైన అంశం ఈరోజు సభలో ఉండి చర్చించి వారి అనుభవం అంతా రంగరించి వారు చదివిన 80,000 పుస్తకాల జ్ఞానాన్ని మాకు కొంతైనా పంచితే ఈ ప్రభుత్వం సరైన దిశగా ఇంకా వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది కదా అధ్యక్ష. వారేమో రారు, వీరేమో నిజాలు మాట్లాడారు. ఇది వాళ్ళ బాధ, వాళ్ళ ఆలోచన అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఈరోజు కృష్ణానది జలాల గురించి పదే మిత్రులు ప్రస్తావిస్తున్నాడు. అసలు కృష్ణానది జలాలు వాళ్ళకి అప్పచెప్పింది ఎవరు అధ్యక్ష? 2015లో పోయి సంతకం పెట్టి వచ్చింది ఎవరు అధ్యక్ష? వీళ్ళు కాదా? వారే సాగునీటి పారుదల శాఖ మంత్రి కాదా? మురళీధర్ రావు గారు ఈఎన్సీ కాదా? సాగునీటి పారుదల సలహాదారుడు విద్యాసాగరరావు గారు వాళ్ళ పార్టీ సభ్యుడు కాదా? వీళ్ళందరూ పోయి 811 టీఎంసీల నికర జలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయిస్తే ఆనాడు వీళ్ళు తెలంగాణ ప్రాంతంలో 68% క్యాచ్మెంట్ ఏరియా ఉంటే 68% వాటా మాకు నీళ్లు రావాలని కొట్లాడాల్సింది పోయి 811 టీఎంసీలలో 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అధికారికంగా సంతకం పెట్టి మన తెలంగాణ రైతుల హక్కులను వాళ్ళకి దారిదత్తం చేసి 299 టీఎంసీలకు సంతకం పెట్టి వచ్చిందే వాళ్ళ అధ్యక్ష. ఇంకా కూడా అబద్ధాలు బుకాయించాలనుకుంటారు. పాపం ఆయన ఎవరు? లేదు ఒక్క నిమిషం. నామ నాగేశ్వరరావు గారు ఖమ్మం జిల్లా ఎంపీ. పాపం తెలియక ఆయన ప్రశ్న అడిగిండు పార్లమెంట్లో. ఎన్నడొచ్చింది? 8/2/2024 నాడు. ఇవాళ ఎంత తారీఖు? 9. నిన్ననే పాపం నిన్ననే పార్లమెంట్లో సమాధానం ఇచ్చింది జలశక్తి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎవరు? నామ నాగేశ్వరరావు గారు అడిగితే ఏం చెప్పిండు? స్పష్టంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకొని సంతకాలు పెట్టినందుకు నీటి కేటాయింపులు చేసిన ఇద్దరు కలిసి సంతకం పెట్టారు. సంతకం ప్రకారము 2015-16లో 512.04 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినాం. తెలంగాణకు 298.96 టీఎంసీలు తెలంగాణకి ఇచ్చినాం. 18th and 19th జూన్ 2 తెలంగాణ రాష్ట్రము 14లో ఏర్పడితే సంవత్సరం తిరిగే లోపల 18th and 19th జూన్ 2015 వీళ్ళు పోయి సంతకాలు పెట్టారు. అదేవిధంగా 2000 మొదటి సంవత్సరం ఒకవేళ తెలిసి తెలవకనో అవగాహన ఉండి లేకనో అధికారంలోకి వచ్చిన ఆనందంలో ఏడ సంతకం పెడుతున్నామో చూసుకోకవేళ పెట్టిండ్రు అనుకుంటే సరే ఓసారి చూడనట్టు మనం ఏదన్నా అనుకోవచ్చు అధ్యక్ష. మళ్ళీ 2016-17లో సేమ్ దాని ప్రకారమే 21 and 22 జూన్ 2016 నాడు మళ్ళీ సేమ్ సంతకం పెట్టారు అధ్యక్ష. 2017-18లో మళ్ళీ 7th మీటింగ్ ఆఫ్ బోర్డ్ హెల్డ్ 4/11/2017. ఇట్లా 2023-24 వరకు కూడా సేమ్ సంతకాలు పెట్టిరుగో. ఇదే అధ్యక్ష నిన్న పార్లమెంట్లో కేంద్ర జలశక్తి మంత్రి సమాధానం ఇచ్చింది. ఇది నేను ఇంకెవరో కాదు, నామ నాగేశ్వరరావు గారు వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లోక్సభలో అడిగితే వారికే జవాబు ఇచ్చిండ్రు అధ్యక్ష. ఇప్పుడు నేను మిత్రుడు హరీష్ రావు గారిని అడుగుతున్నా,
ఏం జవాబు చెప్తావు? మొత్తము దారదత్తం చేసి తెలంగాణ జల హక్కుల్ని సర్వం దారదత్తం చేసి సంతకాలు పెట్టి తెలంగాణ ప్రజల హక్కుల మీద మరణ శాసనం రాసిన మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని మేం చేస్తున్న ప్రయత్నంలో కలిసి వస్తారేమని మేము అనుకున్నాం. కానీ ఇంకా కూడా ఇదే విధానం చేస్తే ఈసారి అక్కడ కూడా ఉండరయ్యా. అక్కడెక్కడో ఉంది కదా నాంపల్లి దర్గానో లేకపోతే బిర్లా మందిరం, అక్కడికి వెళ్తారు అధ్యక్ష ఇట్లా చేస్తే మాత్రం. అదేవిధంగా అధ్యక్ష పదే పదే మా మిత్రులు గొప్పతనం గురించి వరంగల్ గురించి మా సోదరులు చాలాసార్లు మాట్లాడుతూ ఉంటారు. ఒక జీవో కాపీ ఇవ్వదలుచుకున్న అధ్యక్ష, ఒక్క నిమిషం మీరు అవకాశం ఇస్తే వారి గొప్పతనం మీద నేను చెప్పదలుచుకున్నా అధ్యక్ష. అధ్యక్ష ప్రొఫెసర్ జయశంకర్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఒకవేళ మర్చిపోయినా మనందరం మర్చిపోలే, తెలంగాణ సిద్ధాంతకర్త. ఆయన విలేజ్ పేరు వచ్చేసి అక్కంపేట్, పరకాల శాసనసభ నియోజకవర్గంలో ఉంటాయి. వారు పుట్టి పెరిగి అక్కడనే ఉన్న అక్కంపేట విలేజ్ను రెవెన్యూ విలేజ్ కింద కూడా వాళ్ళు ప్రకటించలే అధ్యక్ష. ధరణి తెచ్చినాం దందాలు చేసినాం అని చెప్తారు తప్ప కనీసం జయశంకర్ గారు పుట్టి పెరిగిన ఊరు ఆయన చివరి కోరిక రెవెన్యూ విలేజ్గా అక్కంపేటను మార్చమని వారు కోరుకుంటే 9.5 సంవత్సరాలైన ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరుని తెలంగాణ రాష్ట్ర చిత్రపటం మీద రెవెన్యూ విలేజ్గా కూడా గుర్తించక ఒక అనాథలాగా వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక జీవో ఆర్టీ నెంబర్ 405 7/12/2023 ఎన్నడు అధికారం చేపట్టిన అధ్యక్ష 7 తారీఖు నాడు, డిసెంబర్ 7 నాడు అధికారం చేపట్టిన మరుక్షణం ప్రొఫెసర్ జయశంకర్ గారు సొంత ఊరును రెవెన్యూ విలేజ్గా ప్రకటించి జీవో ఇచ్చింది. ప్రొఫెసర్ జయశంకర్ గారు సిద్ధాంతకర్తను గౌరవించిన గొప్ప చరిత్ర మా ప్రభుత్వాన్ని. వారి గ్రామాన్ని రెవెన్యూ విలేజ్గా తీర్చిదిద్దింది మా ప్రభుత్వం అధ్యక్ష. మేము ఎప్పుడు ఈ గొప్ప వ్యక్తులను ఎప్పుడు మేము ఈ చిన్న చూపు చూడలే. వాళ్ళు పార్టీ పెట్టుకున్న రోజు వాళ్ళకు నిల్వ నీడనిచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యాన్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి ఇస్తే కనీసం ఆయన చనిపోయినప్పుడు చివరి చూపులకు కూడా వారిని చూడడానికి వారిని పరామర్శించడానికి పోలే. అట్లాంటిది మీరు తెలంగాణ గొప్పతనాల గురించి తెలంగాణ త్యాగాల గురించి మీరు మాట్లాడితే ఎట్లుంటుంది? దయ్యాలు వేదాలు ఒలవేసిండ్రు అని ఏదో అంటారు కదా, వీళ్ళని చూస్తే దయ్యాలు కూడా సిగ్గుపడేటట్టే ఉన్నాయి అధ్యక్ష. ఏమో వీళ్ళని మాతో పోలుస్తారేందని అదే చెప్పిన, అవి కూడా వీళ్ళని చూస్తే కొంచెం వెనక ముందు అయ్యేటట్టుంది. అదేవిధంగా అధ్యక్ష కొమరం భీం ఎవరు అధ్యక్ష? కొమరం భీముడు ఎవరి కొమరం భీముడు? జల్ జమీన్ జంగుల్ అని చెప్పి ఆ రోజు ఆదివాసీల కోసం యుద్ధం చేసిన పోరాట యోధుడు అధ్యక్ష. మనకు స్ఫూర్తి ప్రదాత. కొమరం భీం ఘాట్ ప్రకటించి దాన్ని పూర్తి చేయక గాలికి వదిలేస్తే 9.5 సంవత్సరాలు అక్కడ 30 ఇండ్లు మంజూరు చేసి నిధులు ఇవ్వక కొమరం భీం వారసుల కాడ ఇండ్లు కట్టించడానికి వీళ్ళు నిధులు ఇవ్వకపోతే ఒక 6 మంది సొంత డబ్బులతో ఇల్లు కట్టుకున్నారు. ఒక 6 మంది మాకు వద్దని పునాదులు వేయలేదు. మిగతా 18 మంది నిధులు లేక మొండి గోడలతో నిలబడితే మా ప్రభుత్వం వచ్చిన వెంబడే కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించడానికి 25 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం అభివృద్ధి చేయండి అని చెప్పి కొమరం భీం వారసులకు ఇండ్లు కట్టించే బాధ్యత 7 తారీఖు నాడు మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఇదే కాదు అధ్యక్ష, ఇంద్రవెల్లి అంటే నేను రోమాలు నిక్కబొడుచుకుంటాయి అధ్యక్ష. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు పోరాటానికి స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రపంచం ముందు నిటారుగా నిలబడి నేల కొరిగినరు తప్ప ఎవరికి లొంగలేదు, వంగలేదు. అట్లాంటి ఇంద్రవెల్లిని 9.5 సంవత్సరాలలో ఏ రోజైనా ఒక స్మృతి వనం కింద మారుద్దాం, ఒక స్ఫూర్తినిచ్చే పుణ్యక్షేత్రంగా చేద్దామని ఏ రోజైనా ఆలోచన చేసినరా అధ్యక్ష? మేము ఆలోచన చేసినాం. ఎకరం భూమి కేటాయించినాం, 1 కోటి రూపాయలతో స్మృతివనం చేసి పోరాట యోధులకు సముచితమైన స్థానం కల్పించడమే కాదు, ఆనాడు నేల కొరిగిన 1981 ఏప్రిల్ 20 తారీఖు నాడు నేల కొరిగిన కుటుంబాలను వెతికి ఎక్కడున్నారో వాళ్ళను చేరుకొని
వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఆ కుటుంబాలకు ఇచ్చి ఆదుకున్న చరిత్ర మాది. పోరాట యోధులను, త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తించిన చరిత్ర మాది అధ్యక్ష. మా ప్రభుత్వమే, మా పార్టీ త్యాగాలకు నిలయం అధ్యక్ష. మా పార్టీ చేసిన త్యాగాలతో పోలిస్తే ఎవరు మా పార్టీలు ఉన్న పదే పదే మా పార్టీ గురించి, మా నాయకుల గురించి వీళ్ళు మాట్లాడుతుంటారు అధ్యక్ష. అసలు ఏమైనా పోలికుందా అధ్యక్ష? అసలు ఎవరు ఈ పార్టీని నడిపింది? ఈ పార్టీకి అధ్యక్షులు ఎవరున్నారు? ఈ పార్టీ జెండా మోసిన వాళ్ళు ఎవరు? మహాత్మా గాంధీ నుంచి మొదలు పెడితే, సర్దార్ వల్లభాయ్ పటేల్ నుంచి మొదలు పెడితే, భగత్ సింగ్ వరకు, సుభాష్ చంద్రబాసు వరకు ఈ పార్టీని నడిపించిన చరిత్ర, ఈ పార్టీ నాయకురాలుగా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించిన శ్రీమతి ఇందిరాగాంధీ, శ్రీ రాజీవ్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షులుగా పనిచేసినారు. 1900 రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఎన్నిసార్లు అధికారంలోకి వచ్చినా కుర్చీ ఎక్కకుండా పదవి త్యాగం చేసిన సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఈ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు అధ్యక్ష. ఒక్క రోజైనా, ఒక్క నిమిషమైనా, ఒక్క గంట అయినా ఈ కుటుంబము పదవులకు దూరం. కాంగ్రెస్ పార్టీని కుటుంబ పాలన అంటారు. మా కుటుంబం త్యాగాలు చేసిన కుటుంబం. మా కుటుంబం చేసిన 3 నెలలకే మళ్ళీ వచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్కడ ఉన్నాడు, మంత్రి పదవి త్యాగం చేస్తే మళ్ళీ తెలంగాణ వచ్చే వరకు పదవి తీసుకోలే. త్యాగం అంటే గది. 3 నెలల కోసం త్యాగాలు చేసి ఎలక్షను, సెలక్షను, కలెక్షన్ కావాలన్నప్పుడల్లా రాజీనామా డ్రామా. ఖర్చులకు ఏమన్నా నగదు కావాలంటే, నగదు బదిలీ పథకం పెట్టాలంటే రాజీనామాలు చేయరా, ఎంబడే పట్టుకరండి, నగదు దేయండి. ఇది త్యాగానికి ఇక్కడ ఉన్నాడు వెంకటరెడ్డి. మంత్రి పదవి తెలంగాణ రాష్ట్రం వచ్చే వరకు తీసుకోని అన్నాడు, ఉమ్మడి రాష్ట్రంలో తీసుకోలే. మళ్ళీ తెలంగాణ వచ్చినాకనే మంత్రి పదవి చేపట్టిండు. మీలాగే కాదు, 3 నెలల తర్వాత మళ్ళెమ్మడి వచ్చి కుర్చీలో కూర్చున్న అలవాటు ఇక్కడ లేదు. కాబట్టి మీకు అసలు మాట్లాడే అర్హత ఎక్కడిది? మీకు మాట్లాడే అర్హత ఎక్కడిది? అందుకే అదే కాదు అధ్యక్ష, గూడ అంజన మీకు అందరికీ తెలుసు. దొర దొర పీకుడేందురో అని మా గొప్ప కవి, ప్రజలలో చైతన్యం తీసుకొచ్చినాడు. గ్రామాన దళితుల గిరిజనులను చైతన్యం చేసినాడు. గూడ అంజన్న క్యాన్సర్ వచ్చి చచ్చిపోయే ముందల చివరి రోజుల్లో చూపించి మాట్లాడదామని నీకు, ఎందుకంటే ఆధారాలు ఉంటే కానీ నీకు ఆనదు కదా. గూడ అంజన్న కన్నుమూత. ఆయన చివరి కోరిక ఏంది అధ్యక్ష? పక్షవాతంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ను చూడాలనే చివరి కోరికను అంజయ్య తన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. మొదట అంజయ్యను పరామర్శించేందుకు కేసీఆర్ వస్తారని సీఎం కార్యాలయ సిబ్బంది చెప్పినా తర్వాత రాలేదని భార్య హేమమాలిని చెప్పారు. గూడ అంజన్న చివరి కోరిక ఒక్కసారి కేసీఆర్ను కలవాలి, పలకరించాలి అని. గూడ అంజన్నను పరామర్శించడానికి కూడా రాజసౌధంలో నుంచి వీళ్ళు బయటికి రాలేదు అధ్యక్ష. అంటే ఈ తెలంగాణ సమాజంలో కవులకు, కళాకారులకు వీళ్ళు ఇచ్చిన గౌరవము, మర్యాద, గూడ అంజన్న పరిస్థితే గిట్లుంటే తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళలాగా మేము కాదు అధ్యక్ష. గద్దరన్న వినతి పత్రం ఇద్దామని ప్రగతి భవన్ ముందల పోయి ఎర్రటెండకు మిట్ట మధ్యాహ్నము 3 గంటలు అక్కడ నించుంట కూడా లోపలికి రానియలేదు అధ్యక్ష. గద్దరన్న చనిపోయిన రోజు ఆసుపత్రికి వచ్చి పోలీసులు అక్కడి నుంచే శవాన్ని ఇంటికి తీసుకెళ్ళి అక్కడికక్కడ దాన సంస్కారాలు చెయ్యాలనే ప్రయత్నం చేస్తే మేము అక్కడికి వెళ్ళి నిలబడి గద్దరన్న శవాన్ని తీసుకొని వచ్చి ఎల్బీ స్టేడియంలో పెట్టి ప్రజల సందర్శనార్థం పెట్టి లక్షలాది మందిని తీసుకొచ్చి సందర్శించే విధంగా చేసి గద్దరన్నకు నివాళులు అర్పించే అవకాశం తెలంగాణ సమాజానికి అంత మేము ఇచ్చినాం అధ్యక్ష. 10 నిమిషాలు చంద్రశేఖరరావు గారికి గద్దరన్న శవాన్ని అయినా నివాళులు అర్పించడానికి సమయం దొరకకపోతే వీళ్ళ తెలంగాణ ఉద్యమకారులను గౌరవించేదని మీ ద్వారా అడుగుతున్న అధ్యక్ష. అందుకే ఏ గద్దరన్న పేరు చరిత్రలో ఉండొద్దని వాళ్ళు అనుకున్నారో, ఏ గద్దరన్నని చరిత్ర
పుటలలో కప్పేయాలని చూసినో ఆ గద్దర్ గారి పేరు మీదనే నంది అవార్డులను, నంది పురస్కారాలను గద్దర్ పురస్కారాల కింద మార్చి శాశ్వతంగా ప్రతి సంవత్సరం గద్దర్ అన్నను స్మరించుకునే విధంగా వీళ్ళు వద్దనుకున్న అందశ్రీ జయ జయ తెలంగాణ వాళ్ళ చెవులల్లో మారు మోగాలని ఇవాళ మా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నది అధ్యక్ష. ఇవన్నీ మా నిర్ణయాలు కాదు, ప్రజల యొక్క అభిప్రాయాన్ని మేము శాసనం చేసినాం. ఇది ప్రజల తరఫున ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం చేస్తున్న ఒక మంచి ప్రయత్నం అధ్యక్ష. ఈ ప్రయత్నాలను అభినందించకపోయినారు అధ్యక్ష. వాళ్ళకు మనసు రాదు, లేకపోతే వాళ్ళకు ఉద్దేశం లేకపోవచ్చు, వాళ్ళకు వేరే మేము ఇక్కడ ఉన్నామని చూడడానికే ఇష్టపడకపోవచ్చు. ఈ కుర్చీలో పేదవాడు ఒక రైతు కొడుకు ఇక్కడికి వచ్చి కూర్చోవడం కొంతమందికి నచ్చకపోవచ్చు. వాళ్ళకి ఏమంటారు ఏంది జీర్ణించుకోకపోవచ్చు. కరెక్టే. మావాడు ఉంటాడంటే ఆ రైతు పిల్లగాడు ఉన్నాడు ఏంది, నేను నా కళ్ళతో చూడలేదు, నాకు ఈ శిక్ష వద్దని మీరు అనుకుంటే నేనేం చేస్తా అధ్యక్ష? అట్లా ఎవరైనా అనుకోని కళ్ళల్లో సీసం పోసుకున్నారు అనుకో అధ్యక్ష, మనమేం చేస్తాం అధ్యక్ష? వాళ్ళు ఇష్టం అధ్యక్ష, నేనేం అంటలేను. కాబట్టి ఇవాళ నేను అడిగేది ఒకటే అధ్యక్ష, మీ 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 భవన్లు ఇంకా చాలా ఉన్నాయి అధ్యక్ష. ఎందుకు ఇక ఫీల్ అవుతారు ఇప్పుడే ఎందుకు మళ్ళా? కానీ నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా అధ్యక్ష. ఇవాళ పెద్దలు పల్లా రాజేశ్వరరెడ్డి గారు లేవనెత్తిన అంశాలు కానీ, మిత్రుడు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ప్రస్తావించిన విషయాలు కానీ, మా మిత్రుడు పాయల్ శంకర్ మాట్లాడిన విషయాలు కానీ, లేకపోతే కూనంనేని సాంబశివరావు గారు కూడా చాలా సింగరైన విషయాలు, రెగ్యులరైజేషన్ విషయాలు, ఉద్యోగ విషయాలు, చాలా అంశాలు ప్రస్తావించారు అధ్యక్ష. వాళ్ళందరూ ఏవేవైతే అంశాలు ప్రస్తావించారో వాటన్నిటిని కూడా మా మంత్రివర్గం రాసుకున్నది, మా ప్రభుత్వం రాసుకున్నది. తప్పకుండా చట్ట పరిధిలో చేయాల్సిన అన్ని పనులను చేస్తాము. మేము మీ నుంచి సహకారం ఆశిస్తున్నాం. ప్రజలు కూడా కోరుకుంటున్నారు, మీరు ప్రజల మేలు కోసం పనిచేయండి. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఎన్నికల తర్వాత ఈ రాష్ట్రం సంక్షేమ రాజ్యంగా, అభివృద్ధి రాష్ట్రంగా ముందుకు నడిపించాలి, ప్రతిపక్షాలుగా మీ బాధ్యతను నెరవేర్చాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజాభిప్రాయానికి భిన్నంగా మీరు వ్యవహరించి రాజకీయ చదరంగంలో మేమేదో ఎత్తులేస్తాం, పై ఎత్తులేస్తామని ఒకవేళ మీరు అనుకుంటే మంచిది, అది కూడా చూద్దామని చెప్పి తమరి ద్వారా వారికి చెప్పదలుచుకున్న అధ్యక్ష. కింది నుంచి వ్యవసాయ కుటుంబం నుంచి నల్లమల అడవుల నుంచి మెట్టు ఎక్కుతూ ఇక్కడికి వచ్చినాం అధ్యక్ష. ఈడున్న వాళ్ళు ఎవరు ఉత్తగా రాలే. మేమెవరము ఆశామాసిగా మేనేజ్మెంట్ కోటా పేరునో, తండ్రి పేరో, తాత పేరో చెప్పుకొని ఉద్యమం ముసుగులోనో ఎవరో త్యాగాలు చేస్తే ఎవరో అనుభవించే విధానంలో రాలేదు అధ్యక్ష. జిల్లా పరిషత్ మెంబర్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఈరోజు ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ఉన్న అన్ని చట్టసభలలో పనిచేసిన అనుభవంతో ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. ప్రజల యొక్క అభిప్రాయాన్ని 60 రోజులు మొత్తం తీయండి అధ్యక్ష. ఏ ఒక్క రోజైనా, ఏ ఒక్క గంట అయినా ప్రజలకు అందుబాటులో లేకుండా మా ప్రభుత్వం ఉన్నదా? ఆనాడు మేమే స్వయంగా పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా సచివాలయంలో ఒక అధికారిని కలవడానికి అక్కడికి వెళ్తే వందలాది పోలీసులు చుట్టుముట్టి అంతర్జాతీయ తీవ్రవాదిని నిర్బంధించినట్టు మొత్తం బంధించి తీసుకుపోయి మా ఇంటి దగ్గర పడేసిరు అధ్యక్ష. ఒక ఆదివాసి బిడ్డ సీతక్క సెక్రటేరియట్లో పోయి ఒక వినతి పత్రం ఇస్తామంటే ఆడబిడ్డ అని కూడా చూడకుండా ఆమెను పోలీసులు అరెస్టు చేసిండ్రు అధ్యక్ష. ఎవరి కోసం కట్టిండ్రు అధ్యక్ష? ఎవరి కోసం ఆ సచివాలయము? ప్రజాప్రతినిధుల కోసం, ప్రజల సందర్శన కోసం కాదా? ఎవరు ఆస్తి అది? ఎవరి కోసము? ఎవరి పరిపాలన అక్కడి నుంచి జరగాలి అధ్యక్ష? ప్రజలే రాని అని ప్రగతి భవన్లు, ప్రజలనే రాని అని సచివాలయాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎంతకాలం సాగుతాయని వాళ్ళు విర్రవీగుతున్నారు అధ్యక్ష. అందుకే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టినము, సచివాలయం గేట్లు బార్లా తెరిచినము, ప్రజాప్రతినిధులందరినీ రమ్మని చెప్పినాము, వాళ్ళు చెప్పేది వింటామని చెప్పినాము, మానవత్వంతో సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పినాము. అందుకే ఈరోజు అధ్యక్ష తమరి ద్వారా వారు బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా సమస్యల్ని లేవనెత్తండి, పరిపాలనలో సహకరించండి. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రాజెక్టులను ఆక్రమించుకోవాలనుకుంటే రండి, కలిసి కొట్లాడదాం. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మేము వేరుండొచ్చు, పక్క వాళ్ళు మన మీదకి వచ్చినప్పుడు మనమందరం ఒకటి కావాలి.
వాళ్ళకి సందర్భంగా నేను గుర్తు చేయదలుచుకున్నా. కౌరవులు పాండవులు పక్క రాజ్యం వాళ్ళు వస్తే 105 మంది, వాళ్ళకు వాళ్ళే వస్తే 100 ఒక పక్కన 5 ఇంకొక పక్కన. కానీ పక్కవాడు దండెత్తినప్పుడు 105 మంది ఒక్కటి ఉండేది. పోయినసారి మా వాళ్ళు 5 మంది ఉన్నారు, మీరు 100 మంది ఉన్నారు. సరిగ్గా లెక్క కూడా అట్లనే ఉంది. లెక్క అంతే ఉంది కదా అధ్యక్ష. బయటోడు వచ్చినప్పుడు కనీసము కొంచెం విఘ్నత ప్రదర్శించండి అని చెప్పి నేను చెప్తున్నా అధ్యక్ష. నేనేమి కాని కోరికలు కోరట్లేదు అధ్యక్ష. ప్రజలు ఒక తీర్పు ఇచ్చిండ్రు, ప్రజల తీర్పును గౌరవించండి. ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడానికి పనిచేద్దాం మనము. మీకేం వయసు అయిపోలే కదా, ఉంది కదా, ఇంకా ముందల ఏమన్నా ఉండొచ్చు కదా, ఎందుకంత ఆత్రపడుతుర్రు? ఆ ఒక్కని కోసం వీళ్ళందరినీ బలిచ్చేటట్టుర్రు. సన్ స్ట్రోక్ అంటారు కదా అధ్యక్ష ఇంగ్లీష్లో. అట్లాంటి పరిస్థితి ఈ రాష్ట్రానికి తగలొద్దని మీ ద్వారా అన్ని విషయాలు దాదాపుగా నేను ప్రస్తావించినానే అనుకుంటున్నాను. సభ్యులు ఏదైనా అడిగిన విషయాలు ఇంకా ఉంటే కూడా అవసరం అనుకుంటే వాళ్ళను ఈ సమావేశాలు పూర్తి కాగానే పార్టీ పరంగా ఇటు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు వాళ్ళు కూడా ప్రజలు ఎన్నుకుంటేనే, ప్రజల అభిప్రాయం ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడికి వచ్చిండ్రు. వాళ్ళతో కానీ ఎంఐఎంతో కానీ సిపిఐతో కానీ టీఆర్ఎస్ ఇప్పుడు అదేదో పేరు అంటే వాళ్ళే కన్ఫ్యూజన్లు ఉండ్రు. అంటే ఆయన కేటీఆర్ఎస్ అని ఒక అదేదో ఉన్నట్టుంది కదా, ఇంకా అదే ఉందేమో అనుకుంటున్నా. మార్పు రాలేదు, అది కూడా మార్పు రావాలి కదా. సో అందుకోసమని ఎవరికైనా మేము అందుబాటులో ఉంటాము. మేము మీకోసము, ప్రజల కోసము, ప్రజల సమస్యలు మీరు ఏం తీసుకొచ్చినా వింటాము. మాకు మనసు ఉంది, ఈ ప్రభుత్వం మనసున్న ప్రభుత్వము, మేము బాధ్యతతో వ్యవహరిస్తాము. ఇక్కడ వివరణ ఇచ్చింది ఒకవేళ ఇంకా మీరు ఆశించినా రాబోయే చర్చలలో మిగతా విషయాలు మాట్లాడదాం. ప్రభుత్వంలో ఎప్పుడైనా సచివాలయంలో నేను అందుబాటులో ఉంటాను, నా కార్యాలయ అధికారులు అందుబాటులో ఉంటారు. ప్రతిరోజు వచ్చిన వాళ్ళందరినీ మేము కలుస్తూనే ఉన్నాము. మేము ఎవరిని కలవకుండా వివక్ష చూపించము. మాకు భేషజాలు లేవు. మేము వచ్చి కలిసినంత మాత్రాన అనవసరమైన ప్రచారాలు కూడా కల్పించే దుర్బుద్ధి కూడా మాకు లేదు. మీరెవరు భయపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్న 39 మందిలో ఎవరైనా ఎప్పుడైనా రావచ్చు, కలవచ్చు. ఎవరు మిమ్మల్ని అనుమానించినట్టు చూస్తే, మీకు ఏదైనా ఇబ్బంది ఉందని మీరు ఏదన్నా అనుకుంటే అట్లాంటివి అన్నిటిని కూడా పక్కన పెట్టండి. రండి, మన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుందాం. 9.5 సంవత్సరాల జరిగిన విధ్వంసాన్ని మళ్ళీ ఈరోజు పునర్నిర్మించుకోవడానికి అవసరమైన సహకారం అందరి నుంచి నేను ఆశిస్తున్నా అధ్యక్ష. ఒక రైతు బిడ్డగా చిన్న వయసులో నాకు ఈ గొప్ప అవకాశం వచ్చింది. ఎంతోమంది మేధావులు కావచ్చు, విఘ్నులు కావచ్చు, చాలామంది రాజకీయ దురంధరులు ఉండొచ్చు, వాళ్ళు ఎవరికి రాని అవకాశం ఈరోజు మా పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవకాశం ఇచ్చారు. మా ఎమ్మెల్యేలు అందరూ కూడా అండగా నిలబడ్డారు. నేను అధ్యక్షుడిగా, అప్పుడప్పుడు ఇది ప్రజా తీర్పు కాదు పార్టీ తీర్పు అని, నేను అధ్యక్షుడిగా ప్రజల దగ్గరికి వెళ్ళిన అధ్యక్ష. నా అధ్యక్షతను ఎన్నికలు చేసినాం. మీ అధ్యక్షుడి పేరు మీద మీరు పోయినరు, మా పార్టీ నా అధ్యక్షతను ఎన్నికలు వెళ్ళమన్నారు. ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. ఇదేం ఆషామాషిగా ఇక్కడికి రాలేదు అధ్యక్ష. తప్పకుండా ప్రజా తీర్పును గౌరవిస్తాం, ప్రజా సమస్యలను పరిష్కరిస్తాం. ప్రతిపక్షంగా మీ బాధ్యతను నెరవేర్చండి. మిగతా విషయాలు ముందు మాట్లాడుకుందామని తెలియజేస్తూ ఇంత అవకాశం ఇచ్చి వివరాలు చెప్పడానికి మీరు అవకాశం ఇచ్చినందుకు మీకు మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా.